ఇలా అయితే ఏమవుతుందో అని ఒక బాధ, కోపము, యాంగరు, వర్రీ ఇవన్నీ ఏంటంటే మన చుట్టుముట్టి ఆ ఆలోచనల వల్ల మనకు ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. నెగెటివ్ ఎనర్జీ పెరిగిపోవడం వల్ల మనకు శక్తిహీనం అవుతూ ఉన్నాం. ఎప్పుడైతే శక్తి లేకుండా పోయామో అంటే ఇప్పుడు మనకు ఇమ్యూనిటీ లేదనుకోండి, ఏమవుతుంది? ఇమ్యూనిటీ లేని వాళ్ళకి ఆ చిన్న పక్కన ఎవరు దగ్గినా, తుమ్మినా మనకు జబ్బొస్తుంది. ఓ చిన్న దోమ కొట్టినా మనకు ఫీవరొస్తుంది. వచ్చిన జబ్బు వెంటనే తగ్గదు. ఇవన్నీ ఎందువలనొస్తుంది? మనము వీక్‌గా ఉన్నాం. అంటే దేర్ ఈజ్ సంథింగ్ ల్యాకింగ్ ఇన్ అస్. మనలో ఏదో లేకపోవడము, తగ్గడం వల్ల మనము శారీరకంగా ఎలా అయితే అనారోగ్యానికి లోనవుతూ ఉన్నామో, ఈ మానసికంగా, భావాత్మకంగా అంటే మెంటల్ అండ్ ఎమోషనల్ అండ్ స్పిరిచ్యువల్ లెవెల్‌లో ఎనర్జీ లీకేజ్ గానీ, ఎనర్జీ తగ్గడం కానీ, ఎనర్జీ లేకపోవడం కానీ, దాని వలన మనము ఈ 3 లెవెల్స్‌లో మనము ఎఫెక్ట్ అవుతూ ఉన్నాం. అందరం. మీరు, మేము అందరం గూడా. అంటే ఇప్పుడు ప్రొద్దున్నే లేస్తాము. ఏదో ఒక నెగెటివ్ టీవీలో చూస్తాము. ఆ నెగెటివ్‌లో చూడగానే అయ్యో! ప్రపంచం ఇలా అయిపోయింది, అదయిపోయింది, ఇదయిపోయింది అని మనం బాధపడతాం. నిజంగా దానికి మనకేం సంబంధం లేదు. ఆ బాధపడడం కూడా ఎమోషనల్‌గా ఎక్కడో మనకు ఈ జన్మలోదో, ఏ జన్మలోదో ఒక నెగెటివ్ ఇంపాక్ట్ అలా అలా ఉండి డెవలప్ అయ్యి అది ఒక ట్రిగ్గర్‌గా అయ్యి మనలో ఒక ఎమోషన్ అనేది బయటకొస్తుంది. ఆ ఎమోషన్ ద్వారా ఏంటి? ఒక ఫియర్ ఒస్తుంది. లేదంటే ఒక యాంగర్ ఒస్తుంది. లేతే హెల్ప్‌లెస్‌నెస్ ఒస్తుంది. ఆ! దానివల్ల ఏంటి? దానివల్ల సైకోసోమాటిక్ డిసీజెస్ మనకు బాడీలో ఎప్పుడైతే మనం స్ట్రెస్సు, స్ట్రెయిను ఈ ఎమోషన్స్‌కి ఎప్పుడైతే మనం లోనవుతూ ఉన్నామో, అవి మనకు బాడీలో ఆ కార్టిజాల్స్ అని అలాంటి హార్మోన్స్‌ని ఆహ్, అవి అవి బాడీలో అవి ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయ్యేటప్పటికి మనకు స్లీప్‌లెస్‌నెస్సు, స్ట్రెస్ ఉంటది, ఫియర్ ఉంటది, డిప్రెషన్ ఉంటది, యాంగ్జైటీ ఉంటది. ఇవన్నీ ఎందుకున్నాయి అంటే మనకు తెలియకుండానే మనం ఇమ్యూనిటీ ఎలా అయితే లేనప్పుడు జబ్బుకు లోనవుతున్నామో, మనలో శక్తిహీనత వలన, శక్తి లేకపోవడం వల్ల, మనకు ఎనర్జీ ఫీల్డ్‌లో కానీ, చక్రాల్లో గానీ, నెగెటివ్ ఎనర్జీ బ్లాక్స్ ఉండడం వల్ల, ఇవన్నీ మనకు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి వ్యక్తి మనం ఇప్పుడు ఎలా అయితే ఆహారం తీసుకొని, గాలి పీల్చుకొని మనం ఉంటూ ఉన్నామో, నీళ్లు తాగుతూ ఉన్నామో, అలాగే ఈ ఎనర్జీని మనం రిప్లెనిష్ చేసుకోవడం, ఎనర్జీని మనము ప్రతిరోజు కొన్ని సాధనల వల్ల తిరిగి తెచ్చుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే తెలియకుండానే మనం కోల్పోతూ ఉన్నాం. మనకు పూర్వకాలం చూడండి వాళ్ళకేం కాంపిటీషన్ లేదు. వాళ్ళకి ఫలానా ఉంది, నాకు లేదు. వాడు ఆ కారు కొన్నాడు, నాకు లేదు. వీడు ఈ ఇల్లు కొన్నాడు, నాకు లేదు. వాళ్ళ పిల్లలు అలా ఉన్నారు, మా పిల్లలు ఇలా ఈ కాంపిటీషన్ లేదు. ఏదుంటే దాంతో సంతోషంగా ఉండేవాళ్ళు. వాళ్ళ జీవితాలు గడిచిపోతూ ఉండేవి. ఇప్పుడేంటి మనకి ఎన్ని ఉన్నా కూడా ఇంకేదో లేదు అనే ఒక అసంతృప్తి. ఒక కాంపిటీషన్. అసలు దానివల్ల మనకేమొస్తుంది, లేదు అనేదేముండదు. మనకన్నీ ఉన్నాయి. ఉన్నా కూడా ఇంకేదో లేదు. లేతే ఇంకోటేదో కావాలి, ఇంకోటేదో జరగలేదు. ఈ దీంట్లో పడి మనం ఏం చేస్తున్నాము, ఆ నెగెటివ్ ఎనర్జీని ఎక్కువ మనలో పోగు చేసుకుంటూ ఉన్నాం. ఈ నెగెటివ్ ఎనర్జీ వల్ల ఏమవుతుంది, సైకలాజికల్‌గా మనకు మెంటల్ ఇల్ హెల్త్, ఎమోషనల్ ఇల్ హెల్త్ ఇంకా అవన్నీ కలిపి నెమ్మదిగా మనకు ఫిజియోలాజికల్‌గా బాడీ మీద ఏదో ఒక డిసీజ్‌గా మనకు మేనిఫెస్ట్ అవుతుంది. అంటే ఏంటి? అన్ని లెవెల్స్‌లోనూ మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎనర్జీని మనం రీప్లెనిష్ చేసుకోవాలి ప్రతిరోజు. అయితే ఈ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది? అంటే మన బాడీ చుట్టూ అంటే కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి, మన శరీరం అంటే ఒక శరీరమే కాదు. ఈ ఫిజికల్ బాడీకి చుట్టూ మన యొక్క అయస్కాంత క్షేత్రము, బయోమాగ్నెటిక్ ఎనర్జీ ఫీల్డ్ అనేది ఒక బయోమాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటది. అంటే ఒక అయస్కాంతం చుట్టూ ఎలా అయితే అయస్కాంత క్షేత్రం ఉంటుందో, మన చుట్టూ గూడా అలా ఉంటుంది. అది మన యొక్క ఆలోచనలు బట్టి అది మారిపోతూ ఉంటుంది. నిమిషానికి మారిపోతూ ఉంటుంది. మొన్ననే ఫిజికల్‌గా మేము హోపోనోపోనో క్లాస్ చేసాము హైదరాబాద్‌లో. హోపోనోపోనో చాలా పవర్‌ఫుల్ టెక్నిక్ అన్నమాట. ఏది మన జీవితంలో ఉండే సమస్యలు. అంటే వేరే వాళ్ళ వల్ల గదా మనకు సమస్య. వాళ్ళనెలా మారుస్తామని అనిపిస్తది. కానీ ఆ ప్రాసెస్ మనం చేయడం ద్వారా
అవతలోళ్ళు హీల్ అవుతారు. మనము హీల్ అవుతాం. జన్మ జన్మలవి హీల్ అవుతాం. మన సిస్టర్స్ హీల్ అవుతారు. అంటే అది చాలా డీపర్ లెవెల్‌లో పనిచేసే ఒక ప్రక్రియ. అది వన్ డే క్లాస్ పెడితే అందులో ఒక అమ్మాయొచ్చింది. ఆ అమ్మాయి అందరికీ 3, 4 ఉంది మేము ఆరా చూస్తూ ఉంటే. ఆ అమ్మాయిది రెండో, మూడో చాలా చిన్నదుంది. ఎందుకు అని నాకర్థం గాల. ఆ తర్వాత క్లాస్ అయ్యాక మళ్ళీ ఆరా చూస్తే క్లాస్ అయ్యాక అందరికి 10, 15 ఫీట్ పెరిగింది ప్రతి వాళ్ళకి. వచ్చిన వాళ్ళకి 2, 3 ఫీటే మన చుట్టూ ఉన్న ఆరాన్ని కొలిచినప్పుడు ఉన్నప్పుడు అందరికీ ఆ శక్తి వలన ఆ క్లాస్‌లో ప్రాక్టీసెస్ వల్ల ప్రతి వాళ్ళకి 10, 15 ఫీట్ పెరిగింది. ఆ అమ్మాయికి గూడా కొంచెం పెరిగింది. ఒక 7, 8 పెరిగింది. పెరిగాక ఆ అమ్మాయి ఏదో క్వెషన్ అడుగుతోంది. ఆ అమ్మాయికేంటో ఆ అమ్మాయి సమస్య ఏంటో నాకు తెలీదు. అయితే నేనేమన్నానంటే ఇవన్నీ ఎందుకు నమ్మాలి? దేవుడున్నాడా? లేదా? ఆహ్, హ్మ్. ఫ్యాక్ట్ ఏంటి? పాజిబిలిటీస్ ఏంటి? ఏవేవో అడుగుతోందనమాట. అలా కాదమ్మా నువ్వు రా పోనీ నీ ఆరా 2లో ఉంది. ఇప్పుడు 8 అయింది ఈ ప్రాక్టీస్ వలన. ఓకే. ఇప్పుడు నువ్వు కూర్చొని నువ్వు అక్కడ నించొని నీ మనసులో నీకు బాధను కలిగించే గాని నెగెటివ్‌దేదన్నా ఒకటి నువ్వు ఆహ్, అలాంటి నీకు నెగెటివ్ కలిగించే ఒక ఇష్యూ నువ్వు మనసులో అనుకో అన్నాను. అమ్మాయి మనసులో అనుకుంటున్నాక ఆరా చూస్తే మళ్ళీ 2 అయిపోయింది. 8 పెరిగిన ఆరా మళ్ళీ 2 అయిపోయింది. ఎంత? 3 నిమిషాల్లో. అంటే ఏమైంది? ఎప్పుడైతే తను నెగెటివ్ థాట్‌లోకెళ్ళి బాధపడి లోపల మదనపడి అయ్యిందో, ఈ ఎనర్జీ అంతా ఖర్చయిపోయింది. అంటే అంత సూక్ష్మమైన సటిల్ ఎనర్జీ మన యొక్క ఆలోచనల వల్ల, నెగెటివ్ థాట్ వల్ల, ఫియర్ వలన, యాంగర్ వలన అది అలా ఖర్చు పెట్టేస్తున్నాం మనం. అంటే మన పర్స్‌కి కన్నం బడి డబ్బులు వెళ్ళిపోతూ ఉన్నాయి. మనకు తెలీదు. ఇంటికెళ్ళేటప్పటికి రూపాయి లేదు. ఏమైందనుకుంటే బయటికెళ్ళిపోయాయి. సేమ్ మన ఎనర్జీ అలాగే చేసుకుంటూ ఉన్నాం తెలియకుండా. అంటే ఎవరో అన్నారు, "మనం బాధపడకుండా ఉంటామా అండి? బాధపడాలి కదండీ!" అంటాం. బాధపడితే నీ ఎనర్జీ పోతుంది. వాళ్ళకేం గాదు. సో, అప్పుడు ఏంటని అడిగితే, ఏమని ప్రాబ్లమ్ ఏంటని అడిగితే, వాళ్ళ ఫాదర్ రీసెంట్‌గా పోయారట. అయ్యో! అని చెప్పి, "నువ్విలా చేసుకోమ్మా. నువ్వు ఈ సోలార్ ప్లెక్సస్‌లో చేసుకోవడం ద్వారా ఆహ్, అప్పుడు నీకు ఆ బాధలోంచి బయటకొచ్చి, నీ జీవితంలో నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో నీకు తెలుస్తది. నువ్వు బాధగా ఉండడం మీ ఫాదర్‌కి ఇష్టం ఉండదు కదా! ఆయన ఉన్నా లేకపోయినా నువ్వు సంతోషంగా ఉండడం ఆయనకిష్టం. కాబట్టి ఆయనకేదిష్టం అది చేయడానికి నువ్వు ప్రయత్నం చెయ్యి" అని జెప్పి, ఆ అమ్మాయిని కౌన్సెలింగ్ చేసి ఎనర్జీ టెక్నిక్ నేర్పించాం. సో, ఏంటి అంత నిమిషాల మీద మన ఎనర్జీని కోల్పోతూ ఉంటాం. మనం చూడండి ఒక్క విషయం మీద ఒక్కరు ఏదన్నా మాట అన్నా, ఏదన్నా గంటలు, 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 గంటలు మనం బాధపడిపోయి చెప్పేసుకొని, ఫోన్‌లు చేసి చెప్పేసి, కళ్ళ నీళ్లు పెట్టేసుకొని, ఎంత టైమ్‌ని మనం వేస్ట్ చేస్తున్నామో, ఎంత ఎనర్జీని వేస్ట్ చేస్తున్నామో అర్థం చేసుకోండి. సో, ఏంటి మన యొక్క ఏ డిసీజ్ కన్నా కారణము శక్తి లేకపోవడము. అంటే అంటే ఈజ్‌గా లేకపోతే మనము ఇలా కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏ ఏ ఏ ఆలోచన లేకుండా మామూలుగా ఉంటే చాలు. బీ హ్యాపీ బావుంది. లేతే అబ్బా! ఇక్కడేదో లాగుతోంది, ఇక్కడేదో ఉంది, లోపలేదో గాబరాగా ఉంది, ఏదో ఫియర్ బయటకొస్తోంది అన్నాము అంటే ఫిజికల్ బాడీలో ఉంటే ఫిజికల్‌గా ఈజ్‌గా లేవు కాబట్టి డిసీజ్ ఇన్ ఫిజికల్ లెవెల్. అలాగే మెంటల్‌గా కోపంగా ఉంది, మెంటల్‌గా గాబరా ఉంది, యాంగర్ ఉంది, యాంగ్జైటీ ఉంది. ఈ మధ్య కోవిడ్ తర్వాత అందరికీ యాంగ్జైటీ, డిప్రెషను కామన్ అయిపోయింది ప్రతి వాళ్ళకి. మనకు తెలియకుండానే అది గాలిలో ప్రవహిస్తూ ఉంది. యాంగ్జైటీ, డిప్రెషన్ అనేది ప్రజలందరూ బాధపడి, కంగారు పడి, హడావుడైపోయి ఇదంతా ఏంటంటే ఇట్స్ ఆల్ ఇన్ ద యూనివర్స్. కలెక్టివ్ కాన్షియస్‌నెస్‌లోనే అది ఉండేటప్పటికి తెలుసో తెలియకో మనం అందరం ఇంపాక్ట్ అవుతూ ఉంటాం. సో, ఇవన్నీ బయటికి తీయాలంటే ఏంటి? మనము ఎనర్జీని ప్రాపర్‌గా తీసుకొని మెయింటైన్ చేయాలి. అది చేస్తేనే మనము జీవితంలో అన్ని రకాలుగా మనము హెల్తీగా ఉంటాం. హెల్త్ మీన్స్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచ్యువల్ అండ్ ఏ ఫీలింగ్ ఆఫ్ సోషల్ వెల్ బీయింగ్. సమాజంలో కూడా మనం బాగున్నాము అనే ఆ ఫీలింగ్ మీలో కలగాలనమాట.
అది కలగాలి అంటే ఏంటి? మనం ఆహారం తింటాము, మంచి ఆహారం తింటాము, మంచి నీళ్ళు తాగుతాము, మంచి ఇంట్లో ఉంటాము. కానీ ఎనర్జీ లెవెల్‌లో ఎప్పుడైతే మనం శుభ్రం చేసుకోలేదో, ఆ మురికంతా మనం మోసుకొని తిరుగుతున్నట్టే. ప్రతిరోజు స్నానం చేస్తున్నాము, శుభ్రపడుతూ ఉన్నాము. కానీ మనము మానసికంగా వస్తున్న బాధ, కోపము, భయము, ఏదో హెల్ప్‌లెస్‌నెస్సు, విషాదము, రిసెంట్‌మెంటు, ఎవరి మీదో కోపము, 20 ఏళ్ల క్రితం జరిగింది గూడా ఇప్పుడు గూడా తలుచుకొని బాధపడుతూ ఉంటాం. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? మన యొక్క ఎమోషనల్‌గా ఎనర్జీని డ్రైన్ చేసేస్తున్నాయన్నమాట. కాబట్టి మనందరం కూడా ఏదో విధంగా ఒకలాగా నవ్వడం అనేదే చాలా కష్టమైపోయింది. దేర్ ఈస్ నో స్మైల్ ఆన్ ద ఫేసెస్. ఏంటంటే ఏమి లేదు. కారణం ఏం లేదు. ఎందుకు ఎందుకు బాగాలేరో మనకే తెలీదు. నవ్వితే ఏమైనా ఖర్చయిపోద్దేమో అన్నంత మొహాలు ఏడుపు మొహాలు పెట్టుకొని ఉంటున్నాం అన్నమాట. కాబట్టి అదెందుకవుతుంది? ఎనర్జీ లేకపోవడం వల్ల. అందుకని మనం ఏం చేస్తున్నాము, ఈ డిఫరెంట్ టెక్నిక్స్ నేర్పిస్తూ ఉన్నాము. మాది ధ్యానహిత అని. మీరందరూ గూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ శైలజ ధ్యానహిత యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకొని మీరు లైక్ కొట్టి కామెంట్ కూడా పెట్టండి. దానివల్ల ఎక్కువ మందికి తెలుస్తుంది. మేము చాలా ప్రోగ్రామ్స్, చాలా వీడియోలు ఎనర్జీతో ఉండేవి నేర్పిస్తాము. కొన్ని క్లాసులు పెడతాము. చాలా క్లాసెస్ ఫ్రీ మాస్టర్ క్లాసులు గూడా మీకు అన్నీ యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ప్రతీదీ కూడా మీరు ఫాలో అయితే తప్పకుండా కొంత రిజల్ట్ వస్తుంది. అలాంటివి మీరు మిస్ అవుతారనమాట. కాబట్టి అందరూ కూడా మధ్యలో గ్యాప్ ఇస్తాం. ఆ టైంలో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా కొట్టి ఒక కామెంట్ పెట్టండి. సో, ఇప్పుడేంటి మనము ఆహ్, ఈ ఆరా అనేది మన చుట్టూ ఉండే ఎనర్జీ ఫీల్డ్‌లో చక్రాస్ ఉంటాయి. ఈ చక్రాస్ ఏంటి మనందరికీ తెలుసు. ఈ పైన క్రౌన్ చక్ర ఆర్ సహస్రారము. ఇక్కడేమో ఆజ్ఞా చక్ర. ఇక్కడికొచ్చేటప్పటికి థ్రోట్ గాని, విశుద్ధ చక్ర, హార్ట్ ఆర్ అనాహత. ఇక్కడ సోలార్ ప్లెక్సస్ ఏవైతే ఈ ఎముకల గూడు కలిసే చోట మెత్తగా ఉంటది చూడండి. అది సోలార్ ప్లెక్సస్ అంటారు. ఇంక నేవల్ దగ్గరకొచ్చేటప్పటికి ఆహ్, మణిపూర చక్రము, కిందకొచ్చేటప్పటికి సెక్స్ చక్ర గాని, స్వాదిష్టాన మన యొక్క వర్టిబ్రల్ కాలమ్‌లో ఆహ్, ఆ చివరి వర్టిబ్రే ఉంటది గదా! టెయిల్ బోన్ అంటారు. దానికి ఆనుకుని మూలాధార చక్రము ఆర్ బేసిక్ చక్ర అని ఉంటాయి. అయితే ఈ చక్రాలు ఏం చేస్తాయి? చక్రాలంటే ఏవో బండి చక్రాల్లాగా అని కాదు. ఇది కనిపించని ఎనర్జీ ఫీల్డ్. ఇప్పుడు ఈ ఎనర్జీ ఫీల్డ్‌లో మనకేం చేస్తున్నాము, ఈ చక్రాస్ ఆర్ ఎనర్జీస్ తిరుగుతూ ఉండే ఇప్పుడు వాటరు ఒక సుడిగుండం ఉంది. ఆ సుడిగుండం అంటే ఏంటి? అది వాటరే. కానీ ఆ సుడిగుండం తిరుగుతూ ఉండడం వలన, ఆ వాటర్ తిరగడం వల్ల అక్కడ ఒక శక్తి ఏర్పడుతుంది. అలాగే ఈ ఎనర్జీ అనేది ఇలా గిరగిరా తిరుగుతూ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో తిరుగుతూ బయట నుంచి ఎనర్జీని లోపలికి పంపిస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏ ఆర్గాన్ దగ్గర పంపిస్తే ఆ సెంటర్ దగ్గర ఆ దగ్గర ఆర్గాన్‌లన్నీ కూడా అవి ఆరోగ్యవంతంగా ఉంటాయి. ఈ బయట నుంచి ఎనర్జీని తీసుకొని పంపిస్తూ ఉంటాయి. అలాగే మనలో తయారైన నెగెటివ్ ఎనర్జీస్‌ని అవి యాంటీ క్లాక్ వైస్ తిరుగుతూ బయటికి పంపిస్తుంటాయి. అంటే ఇప్పుడు మనం శ్వాస ఎలా తీసుకొని వదులుతూ ఉన్నాం? మనం ఎవరు చెప్తే శ్వాస తీసుకొని వదలడం లేదు కదా! ఇన్‌హేల్ చేస్తున్నాము, ఎక్స్‌హేల్ చేస్తున్నాము. మరి శ్వాస తీసుకున్నప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ శ్వాసతో పాటు శక్తి గూడా వెళ్తుంది. ఈ బయోమాగ్నెటిక్ ఎనర్జీ వెళ్తుంది. తర్వాత ఆక్సిజన్ ఇయన్నీ ఎళ్తాయి. ఈ గాలిలో ఉండేవన్నీ లోపలికెళ్తాయి. మరి లోపలికెళ్ళాక ఆ లంగ్సు ఆక్సిజన్ తీసుకోవాలి. అక్కడ కార్బన్ డయాక్సైడ్ బ్లడ్‌లో బాడీలో ఉన్న ప్రతి అణువులో ఉన్న టాక్సిన్స్ ఇవన్నీ తీసుకెళ్ళి బ్లడ్‌లోంచి కిడ్నీలోకి కొన్నివ్వాలి. చెమటగా కొంతివ్వాలి. కార్బన్ డయాక్సైడ్ బయటకి వదలాలి. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు బాడీలో పార్ట్స్‌కి? మనమేమన్నా చెప్తున్నామా? లేదు కదా! ఏముంది ప్రాణశక్తి అనేది మనందరిలో ఉన్న ఏదైతే ప్రాణశక్తి ఉందో, ఆ శక్తి అనేది ఈ మొత్తం ఇది ఆహ్, ఆల్‌మోస్ట్ ఒక 33 ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అన్ని. ఆ ట్రిలియన్స్ ఎన్ని సున్నాలో నాకు తెలీదు. అన్ని సెల్స్‌ని అన్ని అనుసంధానం చేసి నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని చెప్పి చేయిస్తూ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాము? రోజు అబ్యూజ్ చేస్తాము. ఇవాళ ఏదో బావుంది పార్టీకెళ్తాం. అక్కడ బావుంది గదా! అని అన్ని అడ్డమైనవి తినేస్తాము.
పాపం ఆ డైజెస్టివ్ సిస్టమ్‌కి కష్టమైపోతుంది. ఆ కష్టమైపోతే ఏం చేస్తుంది? అది బ్లోటింగ్ వస్తది. లేదంటే మోషన్స్ అవుతాయి. ఏదో అవుతాయి. ఇంక లేదు ఇంకోటేదో చేస్తాము. బాడీలో ఏదో అవసరం లేనివి తాగేస్తాము. అదంతా మళ్ళీ బాడీలో ఉండే యూరిన్ ద్వారా ఎళ్ళి ఆ బాడీ కిడ్నీ నానా తిప్పలు పడుతుంది. సో, ఏంటి మనము చేసే ప్రతి అబ్యూజ్ ఆఫ్ ఫుడ్ గానీ, గాలి గానీ, ఏదైనా సరే సిస్టము తనను తాను కరెక్ట్ చేసుకొని మళ్ళీ ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటది. అలాగే ఈ చక్రాస్ కూడా ఏమవుతాయి? ఇప్పుడు మనం కూర్చొనున్నాము. శ్వాస నార్మల్‌గా ఉంది. ఇప్పుడు పరిగెట్టామనుకోండి, అప్పుడు శ్వాస పెరుగుతుంది స్పీడ్. ఎందుకు? మన బాడీకి ఎక్కువ ఆక్సిజన్ కావాలి. ఆటోమేటిక్‌గా శ్వాస పెరుగుతుంది. బాడీ ఏం చేస్తుంది? ఒరేయ్! నీకు ఆక్సిజన్ ఎక్కువ కావాలి. ఎక్కువ బ్రీత్ చేసుకొని బాడీని అలర్ట్ చేస్తది. అలాగే మనము ఈ ఎనర్జీ గూడా ఏం చేస్తుంది? మనకు ఇవాళ చాలా నెగెటివ్ థాట్ ఉంది. ఆ నెగెటివ్ ఎనర్జీ బాగా తయారైంది. ఇట్ ట్రైస్ టు సెండ్ దట్ నెగెటివ్ ఎనర్జీ ఔట్. కానీ అది పంపించే లోపల ఇంకో నెగెటివ్ థాట్. ఇంకొకటి బాధ, ఇంకొక కోపము. ఇవన్నీ ఏంటి అలా కంటిన్యూయస్‌గా నెగెటివ్‌ని ఒకటి, ఒకటి, ఒకటి పోగు చేసుకొని చేసి బాడీలో ఎప్పుడైతే ఎక్కడ ఏ ఏరియాలో నెగెటివ్ ఎనర్జీ పోగుబడి ఉంటే, ఆ ఏరియాలో మనకు నెమ్మదిగా అక్కడుండే ఆర్గాన్ పనిచేయడం తగ్గిపోతుంది. ఇప్పుడు ఎమోషనల్‌గా మనం యాంగ్జైటీ ఉంది, స్ట్రెస్ ఉంది. అదెక్కడ? ఇక్కడ సోలార్ ప్లెక్సస్. ఇక్కడుంటే ఏమవుతుంది? నెమ్మదిగా మనకు బ్లోటింగ్ వస్తది. ఆహారం తినాలనిపించదు. తిన్నది అరగదు. అరగకపోతే నెమ్మదిగా డైజెస్టివ్ సిస్టము వీక్ అవ్వడం మొదలవుతుంది. అది తీసుకుని ఎనర్జీ ఇస్తూ ఉంటది కదా! ఇవ్వడం తగ్గిపోద్ది. దీంట్లో నెగెటివ్ ఎనర్జీ ఉంది. ఇది ఎంత తిప్పి పంపాలన్నా ఈ లోపల నెగెటివ్ వచ్చేస్తూ ఉంది. తయారు చేస్తూ ఉన్నాం రోజు రోజుకి. ఇది బయటికి పంపుతోంది. ఈ లోపల ఇంకా నెగెటివ్ చేస్తూ ఉన్నాము. అది నెమ్మదిగా ఆ సిస్టమ్ నెమ్మదిగా వీకెన్ అవుతుంది. ఆ వీక్ అదేంటో అల్సర్ గానో, లేదంటే ఒక ఇండైజెషన్ గానో, గ్యాస్ట్రైటిస్ గానో ఏదో ఒకటిగా ఒక జబ్బుగా మనకు కొంతకాలానికి తెలుస్తుంది. అలాగే ఇక్కడుంది హార్ట్ చక్ర ఉంది. ఎమోషనల్‌గా, నెగెటివ్ థాట్స్, ఫియర్స్, యాంగర్స్ ఇవన్నీ అయ్యి ఏం చేస్తాయి? ఇది ఎనర్జీ తీసుకొని హార్ట్‌కి పంపాలి. ఆ హార్ట్‌కెళ్ళే ఎనర్జీ తగ్గుతూ పోతున్న కొలది నెమ్మదిగా ఏదో ఒక రోజు హార్ట్‌కి సంబంధించిన ఏదో ఒక ఇష్యూ మనకొస్తుంది. అలాగే ప్రతి పార్ట్‌కి అంతే అన్నమాట. ఈ చక్రాస్ అనేవి మంచి శక్తిని లోపలికి తీసుకొని, మనలో ఉండే నెగెటివ్ ఎనర్జీని బయటికి పంపి, మనం ఆరోగ్యంగా ఉండడానికి వాటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ ఎనర్జీని కొత్తగా తీసుకోకుండా తీసుకోవాలని తెలియదు మనకు. మామూలుగా బ్రీతింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, మెడిటేషన్ వీటిలో కూడా కొంత ఎనర్జీ వస్తుంది. రాదని కాదు. కానీ మనము చెప్పబోయేదేంటంటే, మేము చెప్పేవన్నీ శక్తిపాత యోగాలనమాట. శక్తిపాతం అంటే ఆ డివైన్ ఎనర్జీస్‌ని మన లోపలికి తీసుకొని, వాటితో కనెక్షన్ మీకిచ్చి, ఆ కనెక్షన్ ద్వారా మీరు ఆ డివైన్ ఎనర్జీని తీసుకొని మిమ్మల్ని హీల్ చేసుకుంటారు. మామూలుగా మీకు ఆ డివైన్ ఎనర్జీ రావాలంటే ఒక 20 ఏళ్ళు మెడిటేషన్ చేసినా రాదు. ఇది మనకు ఆ గురువులు, పరమ గురువుల నుంచి కొన్ని టెక్నిక్స్‌లో వచ్చినవి కొన్ని నేర్పిస్తాము. అది రేకీలో అయితే అట్యూన్‌మెంట్ అంటారు. రేకీ 1, 2, 3 లెవెల్స్ ఉంటాయి. అందులో అట్యూన్‌మెంట్ అని ఆన్‌లైన్‌లోనే మీకిస్తాము. అందులో మీరు నేర్చుకుని చేయడం ద్వారా మీరు చేసుకోగలరు. వేరే వాళ్ళకి కూడా చేయగలుగుతారు. అయితే ఇప్పుడు నేను ఇవాళ నేర్పించేది ఓన్లీ మీకు సెల్ఫ్ హీలింగ్. మీకు మీరు చేసుకునే విధానాన్ని నేను నేర్పిస్తాను. అలాగే సిద్ధా క్లాస్ గూడా మేము దానికి మనిషి రావాలి ఇక్కడికి. లేదంటే ఎక్కడన్నా గ్రూప్ ఉంటే మీ ఊరొచ్చి పెట్టినప్పుడు గూడా మీరు నేర్చుకోవచ్చు. అది గూడా శక్తిపాతం ఇచ్చాక దాంతో మీరు చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి చేయొచ్చు. దూరంగా ఉండే వాళ్ళకి గూడా హీల్ చేసుకోవచ్చు. ఎనీ డిసీజ్ కావచ్చు. మానసికమైన, ఎమోషనల్ చేసుకోవచ్చు. ఏదైనా జీవితంలో కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఏదో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి. కోర్ట్ కేసులుంటాయి. ఏది ఉన్నా ఏమవుతుంది? మన యొక్క ఎనర్జీ ఫీల్డ్‌లో బ్లాక్ వలన బయట మన జీవితంలో ఒక సమస్య ఏర్పడుతుంది. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక కారు వెళ్తూ ఉంది. ఆ కారు 4 టైర్లు గాలంతా బావుంది. స్టీరింగ్ బావుంది. లోపల పెట్రోలో, డీజిలో ఉంది. అంతా స్మూత్‌గా వెళ్తూ ఉంది. వెళ్తూ ఉంటే లోపల ఎక్కడో ఒక క్లచ్ దగ్గరో ఎక్కడో ఒక చిన్న బోల్టు పక్కకు పోయింది. పోగానే అది గరగర గరగరలాడుతుంది. అది అటు ఇటు అయిపోయి ఆగిపోయింది. చిన్న బోల్టే కదా! చక్రాలు బావున్నాయి. స్టీరింగ్ బావుంది. అన్నీ ఉన్నాయి.
ఆ ఒక్కటి మన యొక్క ప్రయాణాన్ని, మన జీవితాన్ని అదే అటు ఇటు పోయి ఏదైనా యాక్సిడెంట్ అయితే పోవచ్చు. ఏదైనా జరగచ్చు. అంటే ఒక చిన్న ఆహ్, వస్తువు సరిగ్గా పనిచేయకపోతే అది ఆ కారు యొక్క వ్యవస్థని దాని యొక్క పనితనాన్ని ఎలాగైతే ఆహ్, ఇబ్బంది కలగజేస్తుందో, మన ఎనర్జీ ఫీల్డ్‌లో అంటే మన వ్యవస్థ ఏంటి? మన ఫిజికల్ బాడీ. బయట ఎనర్జీ ఫీల్డ్. ఈ ఎనర్జీ ఫీల్డ్‌లో మళ్ళీ పంచకోశాలు. ఈ పంచకోశాలంటే ఒకదానికన్నా ఒకటి సటిల్‌గా ఉంటది. అదే కాకుండా చక్రాస్. ఈ చక్రాసు లోపల మనకు మెరిడియన్స్ అని ఉంటాయి. ఈ చక్రాల్లోంచి తీసుకున్న ఎనర్జీ ఈ మొత్తము పెద్ద పెద్ద వాహకాల్లాగా బ్లడ్ వెసల్స్ ఎలా ఉంటాయి, ఎనర్జీ ఫ్లో అయ్యే వాహకాలుంటాయన్నమాట. వాటికి మళ్ళీ చిన్న చిన్నగా ఉండి ప్రతి అణువు కూడా ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటది. అలాగే బయటకు ఆరాకు కూడా ఎనర్జీ ఫీల్డ్ ఉంటది. అంటే 72,000 నాడులు అని మనకు యోగ శాస్త్రంలో చెప్తారు. ఇవన్నీ ప్రాపర్‌గా ఉంటే ఆ ఎనర్జీ ప్రాపర్‌గా వచ్చి మనలోంచి ప్రాపర్‌గా వెళ్ళిపోతూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. యంగ్‌గా ఉన్నప్పుడు మనం బావుంటాం. ఎందుకంటే అన్నీ ప్రాపర్‌గా ఉంటాయి. మన ఎమోషనల్‌గా గూడా మనం ప్రతిదీ ఈజీగా తీసుకుంటాము. సరదాగా తీసుకుంటాము. నవ్వుతూ ఉంటాము. ఫిజికల్ యాక్టివిటీ ఉంటది. మనం పెద్దవుతున్న కొలది లేనిపోనివన్నీ కొత్తవన్నీ తెచ్చుకొని మీదేసుకొని, ఉన్నవి లేనివన్నీ కల్పించుకొని, లేని బాధలు, కొత్త బాధలు, ఎవరో బాధలన్నీ మీదేసుకొని మనం ఏం చేస్తాము, ఎమోషనల్‌గా అన్నీ తెచ్చుకొని, ఆ బ్యాగేజ్ తోటి మనకు నెగెటివ్ ఎనర్జీ పెంచుకొని బ్లాకేజెస్ ఏర్పడతాయి. దానివల్ల ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఎప్పుడైతే మనలో లేదో, ఆ పార్ట్స్ అన్నీ గూడా అనారోగ్యానికి లోనవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం నేర్చుకునేదేంటి? ఎనర్జీ లెవెల్‌లో ఎనర్జీని క్లియర్ చేసుకొని, ఎనర్జీని క్లియర్ చేయడం ఒకటి చేయిస్తాను నేను మీతోటి. ఆ తర్వాత ఒక, ఒక శక్తిని తీసుకొని మీకు బాగలేని పార్ట్‌కి ఒక విధంగా హీలింగ్ ఎలా చేయాలో ఒకటి నేర్పిస్తాను. ఆ 2 మీరు ఈరోజు క్లాస్‌లో నేర్చుకోండి. ఇదేంటంటే ఓన్లీ సెల్ఫ్ హీలింగ్‌కే. ఇది మళ్ళీ అది బానే ఉంది గదా! అని వాళ్ళకి వీళ్ళకి హీలింగ్ చేయడానికి ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తే ఏంటంటే ఎనర్జీ ఫాలోస్ థాట్. అంటే ఆలోచనను అనుసరించి శక్తి ప్రవహిస్తుంది. అంటే ఏంటి ఇప్పుడు మనం ఎవరికైనా బావుండాలి అని మనం ఎనర్జీ ఇస్తున్నామని ఆళ్ళ మీద పెట్టగానే ఎనర్జీ ఎళ్ళిపోవడం మొదలవుతుంది. మీ యొక్క ఆలోచన ఉంది కదా! వాళ్ళు బాగవ్వాలని. మీకేం ఎనర్జీ లేదు. మీకున్న ఎనర్జీయే ఉంది మీకు. మీరు పెట్టగానే వాళ్ళకి ఎనర్జీ చాలా అవసరం ఉంది. పట్టుకొని లాగేస్తదన్నమాట ఎనర్జీ. ఒక్కోసారి అసలు మీరు కళ్ళు తిరిగి పడిపోతారు. లేదంటే ఇదవుతారన్నమాట. అదే శక్తిపాత యోగంలో మీరు అట్యూన్‌మెంట్ తీసుకుంటే ఏమవుతుంది, మీకు ఒక ఎలక్ట్రిసిటీకి కరెంట్ మనకు ఇంట్లో ఇన్నున్నాయి, లైట్లున్నాయి, ఫ్రిడ్జ్ ఉంది. అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఎలా పనిచేస్తున్నాయి? బయట నుంచి ఒక కరెంట్ లోపలికి మనం కనెక్షన్ తీసుకున్నాం. సో, ఆ కరెంట్ ఉన్నంత వరకు ఏదన్నా అది పనిచేస్తూనే ఉంటాయి. వాటికి అయ్యో! లైట్ గంటసేపటి నుంచి వెలుగుతుందని అదేమి పాడైపోదు, అరిగిపోదు. ఎందుకు బయట నుంచి ఆ శక్తొస్తుంది. శక్తిపాత యోగంలో ఏంటంటే, మీకు ఆ ఎనర్జీ అనేది కనెక్షన్ ఏర్పడుతుంది. ఆ డివైన్ కనెక్షన్ ద్వారా మీకు ఆ ఎనర్జీ ఎప్పుడూ వస్తూ ఉంటది. మీరు ఎంతమందికి హీల్ చేసినా మీరు హీల్ అవుతారు, వాళ్ళు హీల్ అవుతారు. యూ ఆర్ జనరేటింగ్ గుడ్ కర్మ. ఇప్పుడేంటంటే, మనకు ఒక అగ్గిపుల్లకి కొంత శక్తి ఉంటది. కాసేపు వెలుగునిస్తుంది. ఒక క్యాండిల్‌కి కొంచెం కాసేపు వెలుగుతుంది. దాని వ్యాక్స్ బట్టి. అలా మనకు కొంత శక్తి ఉంటది. అయితే ఇప్పుడు నేను నేర్పించే దాంట్లో కొంత ఎనర్జీని మీరు తీసుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని బాగు చేసుకోవడానికి కావాల్సిన పద్ధతయితే నేను నేర్పిస్తాను. అది నేర్చుకుందురు గాని. సరే దీని మీద ఏమన్నా మీకు క్వెషన్స్ ఉంటే అడగండి. 2, 3 పీపుల్ హ్యాండ్ రైజ్ చేస్తే జగదీష్ గారు ఓపెన్ చేసి మాట్లాడుతూ ఎనీ క్వెషన్స్ ఉంటే చెప్పండి. మ్యామ్, ఆ! నేను ఒక 7 ఇయర్స్ నుంచి సయాటిక్‌తో ఫేస్ చేస్తున్నాను. మెడిసిన్ ఎంత వాడినా గూడా నాకు అది కంట్రోల్ అవ్వటం లేదు. దీనికేమన్నా 50% బోన్స్ అరిగిపోయినాయన్నారు. మెడిసిన్ వాడుతున్నాను గానీ, నాకు ఆ నరం లాగటం అనేది మాత్రం కంట్రోల్ అవ్వట్లేదు. హ్మ్. పని చేసుకోలేకపోతున్నాను నేను. ఓకే. ఓకే అమ్మా. ఇది ఇప్పుడు చెప్పిన దాంట్లో కొంత నీకు పనిచేస్తది. తర్వాత నువ్వు వీలైతే ఏదైనా ఒక క్లాస్ నేర్చుకోండి. అందులో ఏంటంటే అట్యూన్‌మెంట్ ద్వారా హైయర్ ఎనర్జీస్ ఇంకా ఎక్కువ ఎనర్జీ తీసుకునే శక్తి వస్తదనమాట. దాంతోటి మీరు చేస్తే సైట్‌గా ఏంటి మొత్తం ఆహ్,
అదేంటి బోన్ అంతా వర్టిబ్రల్ కాలం అంతా ఇలా గలగల గలగల ఆడుతుండేది ఒక ఆవిడకి సౌండ్. ఏమండి విన్నారా విన్నారా అనేది ఆవిడ. ఆవిడ కూడా ఒక 3-4 మంత్స్‌లో తగ్గించుకున్నారు. యూ కెన్ లెర్న్, మీకు మీరు చేసుకుంటే ఎనర్జీ లెవెల్‌లో కరెక్ట్ అవుతుంది. ఈజ్ ఇట్ పాసిబుల్ మ్యామ్? పాసిబుల్ అంటే అంటే కాదంటే నేను కాదు. అవుతుందంటే అవుతుంది. 50% కాదమ్మా. బోన్ సరిపోతే కేర్‌ఫుల్‌గా ఉండండి అని అంటున్నారు డాక్టరు. అవునమ్మా. కాదు. అంతకుముందు నీకు బోన్స్ ఉన్నాయా లేదా? ఆ! ఉన్నాయి. ఉన్నాయా? లేవా? ఆ! ఉన్నాయి అది నువ్వు మ్యామ్. పెంచావా? అవే పెరిగాయా? అవే పెరిగాయి. అవే పెరిగాయి కదా! నువ్వు ఇంత నుంచి ఇంత అదే. అయ్యేటి వరకు పెరిగాయి. నువ్వేం చెప్తే అవును. పెరగలేదు. అవి ఆ! ఆరోగ్యంగానే ఉన్నాయి. ఏదో కారణాల వల్ల కొన్ని మనం చేసుకునే పనుల వలన, తప్పుల వలన, కార్మిక వలన అది అరిగిన ఒ ఒ ఒక పద్ధతనేది ఏర్పడింది. అంతే గదా! నీ ఆ! శరీరంలోనే అది ఏర్పడింది. మరి నీ శరీరానికి ఆ శక్తి ఉన్నప్పుడు, హీలింగ్ కెపాసిటీ ఉన్నప్పుడు మళ్ళీ అది రికూప్ అవ్వడానికి కూడా ఉంటుంది గదా! లేదు అనుకుంటే లేదు. ఉందనుకుంటేనే ఉంటది కదా! ఓకే మ్యామ్. హ్మ్. అంటే సైన్స్‌లో ఒకటి చెప్పచ్చు. అక్కడ వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి వాళ్ళు చెప్తారు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడు నీ ఏజ్‌లో ఉన్న అందరికీ సైట్‌గా రాలేదు కదా! మీ ఆ! ఇంట్లో ఉన్న అందరికీ బోన్‌లు అరిగిపోలేదు కదా! మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నీలాగే అన్నం తిన్నారు. నువ్వు తిన్నదే తిన్నారు. వాళ్ళకి బోన్ అరగలేదు. నీకెందుకు అరిగింది? సంథింగ్ ఇన్ యూ హాస్ క్రియేటెడ్ థట్. అదేంటనేది ఎనర్జీ లెవెల్‌లో మనం కరెక్ట్ చేసినప్పుడు దాని ముందు నొప్పి తగ్గుతది. యూ హావ్ టు డూ మోర్. ఆ నొప్పి తగ్గిన తర్వాత నెమ్మదిగా అది రికూప్ అవ్వడం అనేది మొదలవుతుంది. అలా. ఓకే. హ్మ్. మన దగ్గరికి ఓసారి ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి ఆ టిప్ ఆఫ్ ది బోన్ దగ్గర చాలా విపరీతమైన పెయిన్ అన్నమాట. 2 నిమిషాలు కూడా కూర్చోలేదు తను. ఏదో ఆపరేషన్ ఏదో అయినట్టుంది. సిజేరియన్ తర్వాత నుంచి అలా ఉందంట. ఒక సిద్ధ క్లాస్‌కొచ్చింది. వితిన్ 1 అవర్‌లో క్లాస్‌కొచ్చిన 1 అవర్‌లో అమ్మాయికి 15 ఏళ్ల నుంచి ఉన్న పెయిన్ తగ్గిపోయింది. ఓహ్! గ్రేట్ దానికి మ్యామ్. ఈజ్ ఇట్ పాసిబుల్లా కాదా అంటే నీ ఎనర్జీ లెవెల్‌లో ఉన్న ఇంబాలన్స్ కరెక్ట్ అయితే అది నార్మల్ అయింది. ఒకవేళ బోన్ అరిగి ఉంది కొంచెం టైం పడుతుంది. అంతే. అలా. హ్మ్. ఓకే. ఓకే మ్యామ్. ఎనీ అదర్ క్వెషన్స్? హుహు. ఎనర్జీస్ మీద వాటి మీద అడగండి. డిసీజెస్ మీద ఎంతమంది ఎన్ని అడిగినా నేర్చుకుని చేయాలి. మీ మీద మీరు సమయం పెట్టుకుంటే తప్పకుండా బాగవుతారు. హ్మ్. మ్యామ్ ఈ ఫో ఫోను, టీవీ పిల్లలకి హాబిట్ మాన్పించడం ఎట్లాగా? ఏదన్నా ఎనర్జీ లెవెల్‌లో కరెక్ట్ చేయాలమ్మా. వాళ్ళ చెప్తున్నావు గదా! కోసం నువ్వు వద్దు మంచిది కాదని చెప్తున్నావా? ఆ! మరి వాళ్ళకి ఇంకా విన్నారా? ఎంకరేజ్ చేయొచ్చా? వినలేదు కదా! మరి వినట్లేదు. అందుకని వాళ్ళు చెప్తే వినరు కాబట్టి ఎనర్జీ లెవెల్‌లో కరెక్ట్ చేస్తే వింటారు. అంటే ఎలా మ్యామ్? అదే మరి నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్పించింది మీకు పనికొస్తది. వాళ్ళకి గూడా చేయాలంటే యూ కెన్ లెర్న్ ఇట్. ఓకే. తప్పకుండా ఉంటుంది. చేంజ్ ఉంటది. ఓకే. హ్మ్. హైపర్ పిల్లలుంటారు. ఈ కాలం చాలా మంది పిల్లలు హైపర్ ఉంటారు. యాంగర్ ఉంటది. టీనేజ్‌కొచ్చేటప్పటికి ఆళ్ళు మీ మాట వినరు. యాంగరు, కోపము ఏది వినరు. అవన్నీ గూడా ఏంటంటే దేర్ ఈస్ ఎ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డిఫరెన్స్ ఉంటది. వాళ్ళకి మీకు మధ్య. మనం ఎప్పుడైతే ఈ ఎనర్జీని నేర్చుకుంటామో, ఈ ఎనర్జీతో వాళ్ళకి ఎలా చేయాలో మీరు కూర్చొని ఆళ్ళతో ఏం మాట్లాడరు. అసలు ఒక్క మాట కూడా మాట్లాడరు. అలా చేయాలి, ఇలా చేయాలి అని సలహాలు అసలివ్వరు. మీరు ఓన్లీ యూ డూ ది హీలింగ్ అంతే. హీలింగ్ చేస్తే వాళ్ళు హీల్ అవుతారు. ఎవరన్నా ఒకళ్ళిద్దరు చెప్పండి. శ్రీనివాస్ గారు మీరెవరన్నా చెప్తారా? మీ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా? ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నోళ్ళు ఎవరైనా ఉంటే ఆ! చెప్పండి. ఆల్రెడీ క్లాసెస్ చేసిన వాళ్ళెవరైనా. నమస్తే మేడం. నేను చెప్పండి. శ్రీనివాస్‌నండి. చెప్పండి. ఆహ్, ఈ నేను చెప్పేదేంటంటే అండి, నేను నా ఆహ్, నా 19 డిసెంబర్‌లో మేడము సిద్ధ క్లాసు పెట్టారండి. ఈ షాద్ నగర్‌లో అదే మన షాబాద్. అక్కడ షాబాద్‌లో పెట్టారు. పెట్టినప్పుడు నేను అటెండ్ అయ్యానండి. నేను అటెండ్ అవ్వకముందు నాకేంటంటే చాలా ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు, మళ్ళీ అంత హ్యాపీగా ఉండకపోవటం, తర్వాత ఈ ఫైనాన్షియల్‌గా కూడా చాలా ప్రాబ్లమ్సు. ఈ కండిషన్‌లో ఉండేవాడిననమాట. ఎప్పుడైతే జస్ట్ నేను 3 డేస్ 2 డేసే క్లాసెస్ నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత నాకు ఆ స్తూపము అన్నీ ఉన్నాయండి అక్కడ. ఆహ్, ష ష ఆశ్రమంలో. ఆ స్తూపం చుట్టూ తిరిగితే మంచి ఎనర్జీ వచ్చింది.
వచ్చిన తర్వాత నేను ఈ కంటిన్యూగా ఇంటి దగ్గర కంటిన్యూ చేయటం స్టార్ట్ చేశాను. మేడం ఏదైతే చెప్పారో అది పూర్తిగా నమ్మి చేశాను అనమాట అండి. చేస్తే నాకు ఏమైందంటే, నాకు అంత ముందు ఈ ఫైనాన్షియల్గా అంత పెద్ద గ్రోత్ ఏం లేదు. నా ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంటే అది ఈ 20 సంవత్సరాల నుంచి అలా ఖాళీగానే ఉంటుంది. అది నాకు ఏ థాట్ ఉండేది కాదనమాట. అదేంటి కొద్ది కమర్షియల్ ఏరియా కిందనే ఉంటుంది మా ఇల్లు. అంటే 60 ఫీట్ రోడ్డు లైన్లో ఉంటుంది అనమాట, కార్నర్ ప్లాట్. కానీ నాకు అలా థాట్ వచ్చేది కాదు. ఏదో డబ్బు లేదని బాధపడుతుంది తప్ప దాని నుంచి ఎలా మనం ఈ ఇది ఓవర్కమ్ అవ్వాలన్నది థాట్ వచ్చేది కాదు. ఎప్పుడైతే మేడం దగ్గర ఈ కోర్స్ చేశానో ఇమ్మీడియట్ జస్ట్ ఒక 10 days తర్వాత నాకు ఐడియా వచ్చిందండి. ఇంటి ముందు 3 షాపులు వేసాను. వేస్తే నాకు ఇప్పుడైతే దగ్గర 30,000 దాకా వస్తుందండి. అట్లనే నాకు ఒక్కడే బాబు, వాడికి ఐఐటిలో సీట్ వచ్చిందండి. అది కూడా నేను ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో వస్తే బాగుంటుంది అనుకుంటే హైదరాబాద్లోనే వచ్చిందండి. నేను ఏంటంటే వాడికి ఈ ఎగ్జామ్ ఉందనుకోండి, నేను ఆఖరికి మొత్తం విపరీతమైన వర్షం అయినా కానీ ఆ వర్షంలోనే వెళ్ళిపోయేవాడిని స్తూపం దగ్గరికి. స్తూపం దగ్గరికి వెళ్ళిపోయి మొత్తం 108 times తిరిగి ఈ బాబుకి ఏం కావాలన్నది నేను అడిగి తర్వాత మేడంని కలిసి బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళేవాడిని. అది ఫస్ట్ టైంలోనే వాడికి మా ఈ ఐఐటి హైదరాబాద్లో సీట్ వచ్చిందండి. అదే కాకుండా వాడు ప్యారలల్గా ఈ మెడ్రాస్ ఐఐటిలో ఇంకొక డిగ్రీ చేశాడు. అసలు ఒక డిగ్రీ చేయడమే తలకాయ నొప్పి అనుకుంటే 2 ఐఐటీల్లో 2 డిగ్రీలు చేశాడు. అదేవిధంగా థర్డ్ ఇయర్లో ఒక 5 months మన సెంట్రల్ గవర్నమెంట్ రీసెర్చ్ చేయడానికి సెలెక్ట్ చేసిందండి బాబుని. వాళ్ళు ఏంటంటే 16 లక్షల వరకు వాళ్ళు ఖర్చు పెట్టారు మా బాబు మీద. మన తెలుగు వాళ్ళలో మా బాబు ఒక్కడే సెలెక్ట్ అయ్యాడండి. 25 members-ని సెలెక్ట్ చేశారు. ఎక్కువ అంతా యూపీ అటు సైడ్ వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. నాకు ఈ మేడంని నమ్మిన దగ్గర తర్వాత అండి, అంటే మీకు ఏదో నేను ఎగ్జాగరేట్ చేసి చెప్తున్నానని మీరు అనుకోవచ్చేమో, కానీ నేను అసలు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నానండి. నేను మీరు మేడం ఏదైతే చెప్పారో నమ్మి మీరు కానీ ఫాలో అయితే జస్ట్ ఇప్పుడు మనకి 24 గంటల టైం ఉందండి. 24 గంటల్లో మనం ప్రోడక్టివ్ వర్క్ చేసినా అన్ప్రొడక్టివ్ వర్క్ చేసినా మనకి అది 24 hours అయిపోతుంది. ఇప్పుడు డబ్బు అయితే మనం ఏమన్నా బ్యాంకులో పెట్టుకోవచ్చు లేదా దాచుకోవచ్చు. ఈ టైంలో అయితే మనం దాయలేం కదా, ఏదోలా ఖర్చు అయిపోద్ది. జస్ట్ మన కోసం అంటూ మన కోసం మన పిల్లల కోసం ఒక 1/2 hour కానీ 1 hour కానీ మనం స్పెండ్ చేయగలిగితే అది కూడా కంటిన్యూగా కూడా అవసరం లేదండి. మనం అప్పుడు ఒక పావు గంట అప్పుడు ఒక అరగంట అలానే చేసినా కానీ మీకు డెఫినెట్గా మీరు ఏదైతే ప్రాబ్లం ఉంది అనుకుంటున్నారో ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారండి. అది మట్టుకు పక్కా గ్యారంటీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే మేడం అసలు నాన్ కమర్షియల్ అండి. ఆ మేడం ఓకేలేండి. చెప్పేది ఓకే. పర్వాలేదు. టైం అవుతుంది. ఇప్పుడు ఓకే. అదే నేను చెప్పేది ఏంటంటే మేడం మీద క్లాసులు పెడితే తప్పకుండా అటెండ్ అయితే మీకు చాలా బెనిఫిట్ ఉంటుందండి. అదే నా ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకు టైం ఆల్రెడీ చాలా దీంట్లో ఉన్నాం కాబట్టి ఓకే. ఎనర్జీస్ మీద ఏమన్నా డౌట్లు ఉంటే అడగండి. అదర్వైజ్ విల్ గో విత్ ఫస్ట్ మనకు ఆరా క్లెన్సింగ్ అది చేసిన తర్వాత ఒక ఎనర్జీ తోటి మిమ్మల్ని మీరు ఎలా హీల్ చేసుకోవాలో నేర్పిస్తాను. దట్స్ క్లాస్ అయిపోతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో చాలా ఉన్నాయి. తర్వాత మేమేంటంటే ఒక 15 days అలాగా ఓన్లీ మెసేజెస్ ద్వారా ఏం చేసుకోవచ్చో పెట్టాలని అనుకుంటున్నాము. యూ కెన్ జాయిన్ దట్ గ్రూప్. అదేదో నామినల్ ఫీజు ఎంత ఉంటుంది అది కట్టుకుంటే ఎవ్రీడే మీరు కొన్ని ఆ డేకి సంబంధించిన కొన్ని నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్ నుంచి ఆన్ చేసుకుని ఆ బ్రీదింగ్ టెక్నిక్ చేసి ఆ ప్రాసెస్ ఉంటుంది. యూ కెన్ డూ దట్ ప్రాసెస్. లేదు ఒక ఆడియో ఉండేది కావాలంటే అది కొంచెం ఏదో ఉండేలాగా అదేదో ప్రాసెస్ ఉంది, అది మీకు పంపిస్తారు తర్వాత. బట్ విల్ డూ టుడే. ఇదేం చేయాలో ఎనర్జీ మీద డౌట్ ఉంటే అడగండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. హలో చెప్పండి. అదే మేడం, మనీ గురించి ఒక్కోసారి ఫ్రీక్వెన్సీ బాగుంటుంది, ఒక్కోసారి డౌన్ అయిపోతుంది మేడం.
అది ఇప్పుడు హీటింగ్ ద్వారా ఏమైనా ఇదవుతుందండి? అవుతుందండి. అవుతుంది. అదేంటంటే మనకు మన మైండ్ సెట్ అన్నమాట. అదే మనీ మేడం. అంటే కాస్త మేము అవ్వాల్సినోళ్ళు మాకు రావాల్సినోళ్ళు లేట్ చేయడం వల్ల నేను అవ్వాల్సినోళ్ళు కాస్త ఇది వల్ల బ్రెయిన్ మీద బాగా ఎఫెక్ట్. అంటే ఇన్నాళ్ళు అంత ప్రెషర్ తీసుకున్నామని కాదు. ఇప్పుడు అదే. బాగా ఎమోషన్ ఫీల్ అయ్యి దాన్ని ఫ్యామిలీ వరకు తీసుకెళ్ళవలసి వస్తుంది మేడం. అదే. మీకేంటంటే అంటే ఇన్నాళ్ళైతే మొన్ననే నేను మేము 11 డేస్ మనీ మైండ్ సెట్ చేంజ్ మీద చేసాం క్లాస్ ఒకటి. ఓకే. ఓకే. అది చాలా చేంజ్ వచ్చేస్తది. మీకు మనీ దాంట్లో చేంజ్ వస్తది. మీ యొక్క ఇష్యూ కూడా సాల్వ్ అవ్వడం మొదలుపెడుతుంది. అలాగే హొపనొపోనో టెక్నిక్‌లో కూడా అన్నీ కూడా ఎనర్జీ టెక్నిక్స్ అండి. ఏదైనా మనకు రాలేదు అంటే కారణం ఏంటంటే మన ఎనర్జీ బ్లాక్ వల్ల రాదు. యెస్ మేడం. అవును. అంటే నాకు ఎనర్జీ పరంగా అంటే నేనే అబ్జర్వేషన్ చేస్తున్నాను మేడం. హ్మ్. ఒక్కొక్కసారి లోగా ఉన్నప్పుడు అదే మీరన్నారు కదా! అపోనోపోనో అన్నది. ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అదేనా మేడం? అంటే అది ఇంకేమైనా కాదులెండి. ఉంటుందా? దాంట్లో పెద్ద రాదు. నేను వేరే నేర్పిస్తాను. ఓకే. ఒరిజినల్ హొపనొపోనో నేర్పిస్తాం మేము. అది ఓకే చాలా మేడం. ఓకే. డెప్త్‌లో ఓకే. ఉంటది. ఈ 4 ఫ్రేజెస్ తోటి చాలా తక్కువ రిజల్ట్ వస్తుంది. చాలా రోజులు చేస్తే కొంచెం ఓకే. ఏదన్నా వస్తే రావచ్చు అంతే. బట్ మ్యామ్ వి ఓకే ఇది మేడం. టీచ్ డిఫరెంట్ టెక్నిక్ అన్నమాట. మెయిన్ ఒరిజినల్ మోర్నా సిమియోనా గారు చెప్పిన ప్రేయర్స్ ఆ ఎనర్జీస్‌తో హ్మ్. చేయిస్తాము. చాలా చేంజ్ ఉంటదండి. ఓకే ఈ మేడం. హోపోనోపో క్లాస్ ఉంటుందా మేడం? ఉందమ్మా. నిన్నే అయిందొకటి. మళ్ళీ మొదలవుతుంది. ఇప్పుడు హోమ్ స్టడీ కోర్స్ కూడా పెడుతున్నాము. ఓకే. హోమ్ స్టడీ కోర్స్ తీసాక తర్వాత 1 క్లాసు, 2 క్లాసెస్ నేర్పిస్తాను మళ్ళీ నేను. ఓకే. గుడ్ ఈవినింగ్ మేడం. యాహ్! చెప్పండి. మేడం నా పేరు రజని. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. మేడం నేను ఊరికే చిన్న చిన్న విషయాలకు కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతాను. ఒక 2, 3 ఇయర్స్ నుంచి. ఈవెన్ ఓకే. చిన్న విషయానికి కూడా అది చాలా సిల్లీ విషయానికి కూడా చాలా స్ట్రెస్ ఫీల్ అయిపోతాను. హ్మ్. ఇప్పుడు దాని ఎఫెక్ట్ ఏమైందంటే నాకు గ్యాస్ట్రిక్ ఫార్మ్ అయ్యి చాలా ప్రాబ్లమ్ ఇప్పుడే అన్నది చెప్పాను గదా! అది చెప్పారు సోలార్ మీరు. ప్లెక్సస్ ఎఫెక్ట్ అయ్యేటప్పటికి అదొస్తది. ఒక చిన్న అదొచ్చింది కాబట్టి నీకు ఇరిటేషన్ పెరుగుతుంది. ఇంకా ఆ! స్ట్రెస్ ఫీల్ 2 ఒకటే అన్నమాట. దాంట్లోనే అందరూ రిలేషన్ కూడా కొంచెం సరిగ్గా అంతే. లేకపోవడం. రిలేషను పోతది. అన్నీ అన్నీ కనెక్టెడ్ అమ్మా. అంటే సో ఈరోజు బానే ఉన్నాం అన్నదప్పటికి ఏమో చిన్న చిన్న సిల్లీ విషయాలకి మర్నాడు లేచేటప్పటికి గొడవ. అదే. అది అసలు ఏంటి చాలా స్ట్రెస్ అయితున్నా మేడం. డాక్టర్స్ ముందు స్ట్రెస్ తగ్గించుకోండి అంటున్నారు. అది ఎలా తగ్గాలో అది ఎలా తగ్గాలంటే ఓన్లీ మన 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 టెక్నిక్స్‌లో తగ్గుతాయి. మీరు రెక్కి గాని, లేదంటే హొపనొపోనో గాని, హొపనొపోనోలో ఈఎఫ్‌టీ కూడా నేర్పిస్తాను. ఈఎఫ్‌టీలో అయితే నిమిషాల మీద తగ్గిపోతాయి. స్ట్రెస్ రాగానే చేసుకుంటే 5 నిమిషాల్లో తగ్గిపోతాయి. హ్మ్. డాక్టర్ మందులు కదా! మనం స్ట్రెస్ ఆ! తగ్గించుకోండి లేదా తగ్గించుకోవాలో నాకు తెలిస్తే నేను తగ్గించుకుంటా. కాదు. తెలియనిదే అదే గదా! మేము మొత్తుకొని నేర్చుకోండి మొర్రో అని చెప్పేదే అందుకు. అసలు కానీ మళ్ళీ ఏంటంటే నాకు డాక్టర్ దగ్గరికెళ్తారు గానీ మేము చెప్పేది నమ్మరు. గ్యాస్ట్రిక్ అంటే మేము స్పైసెస్ తక్కువ తింటాం మేడం. అవుట్ ఫుడ్ తక్కువ తింటాం. నాకు దాని గ్యాస్ట్రిక్ వల్ల ఏం ప్రాబ్లమ్ లేదమ్మా. ఉందని ఆ! ఇట్స్ ఈ వేగస్ మధ్య నర్వ్ అని ఉంటది. వేగస్ నర్వ్ అని ఉంటది. హ్మ్. ఆ వేగస్ నర్వ్ అనేదేంటంటే, నువ్వు స్పైసీ కర్రీ తిన్న వర్రీ ఆర్ కర్రీ అంటారు. నువ్వు వర్రీ హ్మ్. పడినా అది ఇరిటేట్ అయిపోయి నీకు గ్యాస్ట్రిక్ ట్రబుల్ వస్తది. కర్రీ తిన్నా వస్తది. 2 ఆ! అంటే నేను అంత ఫుడ్ కూడా అంత హెవీగా బయట ఫుడ్ ఫుడ్ వల్లేం కాదు. అదే అంటే బాడీ డాక్టర్స్ అలా అంటున్నారు. మెయిన్ ఏంటంటే స్ట్రెస్ అదే. తగ్గించుకోవాలమ్మా. స్ట్రెస్ తగ్గుతదమ్మా. నిమిషాల మీద తగ్గుతది. ఓకే. మనం ఓకే. విల్ గో ఫర్ ది మెడిటేషన్ టైమ్ అయిపోతుంది కాబట్టి ఓకే. థాంక్ యూ జస్ట్ మేడం. ఆల్ ఆఫ్ యూ మ్యూట్ చేసి పెట్టుకోండి డిస్టర్బెన్స్ లేకుండాను. ఇదేంటంటే ఎనర్జీ లెవెల్‌లో మనం ఫస్ట్ ఏంటంటే మన యొక్క బాడీని ఆరాలో ఉండే నెగెటివ్ ఎనర్జీని ఫస్ట్ క్లీనింగ్ చేయడం అనేది చేయిస్తాను నేను. ఇదంతా చాలా హైలీ ఎనర్జిటిక్ ప్రాసెస్ నేను చేయించేది. నేను అంటే ఆ ఎనర్జీని ఆహ్వానం చేసుకొని, ఆవాహనతోటి మీకు గూడా ఉండేలాగా మీరందరూ ఇన్ దట్ ఆ ఎనర్జీలో ఉండేలాగా చేస్తాము. కాబట్టి అబ్జర్వ్ చేయండి. మీకు అయిపోతుందా? కాదా? ఇయన్నీ పక్కన పెట్టండి. జస్ట్ సింప్లీ లెట్ మీ అబ్జర్వ్. అంటే ఇప్పుడు మనం హోటల్‌కెళ్తాము. వాడి దగ్గర ఇడ్లీ బావుందా? లేదా? నువ్వేం ఊహించుకోవు గదా! వాడు పెట్టాక తిని బావుంటే బావుందంటావు. బాలేపోతే ఆ పచ్చడి బాలేదు, ఉప్పు ఎక్కువైంది, కారం ఎక్కువైంది అంటావు గదా! సో, నో ఎక్స్‌పెక్టేషన్, నథింగ్. సింప్లీ సిట్. చాలా ప్రశాంతంగా కూర్చోండి. కొంతమంది అటు ఇటు తిరుగుతున్నారు. సిట్. ఎవరితో డిస్టర్బెన్స్ లేకుండా సిట్ ఇన్ ఏ రూమ్ వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్. సిట్ స్ట్రెయిట్. కుర్చీ మీద కూర్చున్నా పర్వాలేదు. పాదాలు నేల కానిచ్చి కూర్చోండి అందరూ కూడాను. అందరూ మ్యూట్‌లోకెళ్ళండి. ప్రశాంతంగా కూర్చోండి.
సిట్ స్ట్రైట్, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. కుర్చీ కాకపోతే నేల మీద కూర్చున్న వాళ్ళు నేల మీద కూర్చోండి. కుర్చీ మీద కూర్చున్నా ఏం పర్వాలేదు. స్ట్రైట్ గా కూర్చుని ఇన్హేల్ ఇంటు ది అబ్డామిన్. గాలి పీల్చుకున్నప్పుడు పొట్ట లోపలికి గాలి పీల్చుకోవాలి. అంటే అబ్డామిన్ ముందుకు వస్తుంది అనమాట. గాలి లోపలికి తీసుకున్నప్పుడు ఇన్హేల్ డీప్ ఇంటు ది అబ్డామిన్. ఎక్సేల్ త్రూ ది మౌత్. స్లోగా గాలిని బయటకు వదలండి. ఇన్హేల్, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఇన్హేల్ డీప్లీ ఇంటు ది అబ్డామిన్. పొట్ట లోపలికి గాలిని తీసుకుంటూ నెమ్మదిగా నోటితో గాలిని వదలండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు మామూలుగానే గాలి పీల్చుకుని వదలండి. మామూలుగానే ముక్కుతోటి గాలి లోపలికి పీల్చుకుని డీప్ ఇంటు ది అబ్డామిన్. నెమ్మదిగా ముక్కుతోటి గాలి వదలండి. ఇన్హేల్, ఇన్హేల్ 1 2 3 4. హోల్డ్. ఆ గాలిని అలాగే ఉంచండి పొట్టలో. 1 2 3 4 5 6 7. ఎక్సేల్. నెమ్మదిగా ముక్కుతో గాలి వదలండి. 1 2 3 4 5 6 7 8. ఇన్హేల్ 4. హోల్డ్ 7. ఎక్సేల్ 8. పొట్ట లోపల నుంచి గాలి బయటకు వదులుతున్నట్టుంటే 8 కౌంట్ వరకు ఉంటుంది. లేకపోతే పైన పైన అయిపోతుంది మీకు. ఇన్హేల్ 4. ఆ గాలి పీలుస్తున్నప్పుడు మీ పాదాల చివరి వరకు ఆ గాలి అక్కడ వరకు వెళ్తున్నట్టుగా మైండ్ లో అనుకోండి. ఇన్హేల్ 4. హోల్డ్ 7. ఎక్సేల్ 8. ఇప్పుడు మీరు ఒక బాడీ అంతటిని కూడా రిలాక్స్ చేస్తూ ఉన్నారు. పాదాల నుంచి తల వరకు ఒక్కొక్క పార్ట్ నేను చెప్తున్నప్పుడు ఇన్హేల్ చేస్తూ రిలాక్స్ అనుకుంటారు. ఎక్సేల్ రిలీజ్. ఆ టెన్షన్ ని రిలీజ్ చేస్తున్నారు. ఇన్హేల్, పాదాల దగ్గర ఇన్హేల్ చేస్తున్నారు. ఎక్సేల్ రిలీజ్. రిలాక్స్ అనగానే ఆ పార్ట్ రిలాక్స్ అయిపోతుంది. లోపల వరకు స్కిన్ పైనుంచి లోపల బోన్స్ వరకు రిలాక్స్ అవుతున్నట్టు. ఇన్హేల్, రిలాక్స్. ఎక్సేల్, రిలీజ్. knees, inhale, relax, exhale, release. Thighs, inhale, relax, exhale. Bottom area, inhale, relax, pelvic area anta relax avutundi. Exhale, release, all tensions release avutunnayi. Inhale, abdomen. Hold, exhale, release. Chest area, heart anta kuda relax. Release. Neck, back of the neck anta kuda inhale, exhale. చేతులు, చేతి వేళ్ళు, మొహం అంతా కూడా, కళ్ళు అన్ని కూడా రిలాక్స్ అవుతున్నాయి. నుదుటు. ఇన్హేల్, రిలాక్స్, ఎక్సేల్. You are in a deep relaxing state. Feel there is a brilliant violet flame. ఒక చాలా కాంతివంతమైన ఊదా రంగు ఫ్లేమ్. అంటే చాలా కూల్, కంఫర్టబుల్ గా ఒక మంట లాంటిది. ఇట్ ఈజ్ మీ బాడీ చుట్టూ కూడా ఆవరించి మీ ఆరా అంతా కూడా అది ప్రవహిస్తూ అది అలా వెలుగుతూ ఉందన్నమాట. పైకి పాదాల నుంచి పై వరకు. ఫీల్ దట్. మనకు సప్తఋషి మండలం అని ఆకాశంలో చూస్తూ ఉంటాము. ఫీల్ దట్ యు ఆర్ కనెక్టెడ్ టు దట్. ఒక కాంతి రేఖ ఆకాశం నుంచి, సప్తర్షి మండలం నుంచి
మీ బ్రహ్మరంధ్రం తల మీద క్రౌన్ చక్రాకి ఒక కాంతి రేఖలాగా, ఒక ట్యూబ్ ఆఫ్ లైట్ లాగా వస్తుంది. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ మీ సెంటర్ ఆఫ్ ది బాడీలోంచి మీ యొక్క బేసిక్ చక్ర, అంతేకాక మనము యూరినరీ పాస్ చేసేది యానస్ కి మధ్య ఉండే పార్ట్ లోంచి భూమి లోపలికి ఆ కాంతి రేఖ వెళ్ళిపోతున్నట్టుగా ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు ది ఎర్త్. యు ఆర్ కనెక్టెడ్ టు ది డివైన్. Feel that. Remember your God, whoever you like. Feel that. పరమాత్మ, పరమపిత, ఆ బ్రహ్మాండ శక్తి ఏదైతే యూనివర్సల్ లైఫ్ ఎనర్జీ నా లోపల ప్రవహింప చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. ఆ దివ్యమైన శక్తి అందరిలోనూ ప్రవహిస్తూ ఉంది. ఐ ఆమ్ ఓపెనింగ్ మై సెల్ఫ్. నేను ఆ దివ్యమైన ఆ బ్రహ్మాండ శక్తి, యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ ని నా లోపలికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఆ యూనివర్సల్ లైఫ్ ఫోర్స్, ఆ దివ్యమైన దైవశక్తి నా లోపల ప్రవహించి నన్ను హీల్ చేసి అందరికీ శుభం కలిగించుగాక. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఫాస్ట్ గా శ్వాస తీసుకుని వదులుతూ ఉండండి. ఇన్హేల్, ఎక్సేల్. చాలా ఫాస్ట్ గా తీసుకోవాలి. డివైన్ ఎనర్జీ నా యందు ప్రవహించండి. ఆ శక్తి అంతా కూడా మీ లోపలికి ఒక తెల్లని దివ్యమైన కాంతి. మీ చుట్టూ వైలెట్ ఫ్లేమ్ ఉంది. మీ బాడీ లోపల కూడా వైలెట్ ఫ్లేమ్ లోపలికి వస్తుంది. గిరగిర గిరగిర ఒక కాంతి స్తంభం మీ శరీరం లోపల చుట్టూ ప్రతి సెల్లో కూడా తిరుగుతూ మీలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతటిని కూడా క్లియర్ చేస్తూ ఉంది. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ డీప్ ఇన్ టు ది అబ్డోమిన్. ఎక్సేల్. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale, deep into the abdomen. Inhale, exhale, deeply inhale, exhale. గాఢంగా లోపలికి తీసుకోండి. ఆ శ్వాస అంతటిని బయటకు వదలండి. యు ఆర్ క్లియరింగ్ యువర్ సెల్ఫ్. ఆల్ ద ఎమోషనల్ ట్రామా, ఫియర్, యాంగర్, పెయిన్, వాట్ ఈజ్ నాట్ నీడెడ్ ఫర్ యూ. ఈ జీవితంలో, మీ శరీరంలో, ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ గా, స్పిరిచువల్ గా మీకు అవసరం లేని అన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఆ దివ్యమైన వైలెట్ ఫ్లేమ్ లో కరిగి బయటకు వెళ్ళిపోతున్నాయి. ఇట్స్ చాలా స్పీడ్ గా ఆ కాంతి స్తంభం, వైలెట్ కాంతి, ఆ ఫ్లేమ్స్ కింద నుంచి పైకి వస్తూ మీలో ఉండే ప్రతి నెగిటివిటీని అది బర్న్ చేసి బయటికి పంపించేస్తుంది. ఇట్స్ ఎ వెరీ కూల్ ఫ్లేమ్. మంట కింద ఊహించుకోకండి, అది మంటే, కానీ చాలా కూల్ గా, ప్రేమగా అది వెలుగుతూ మిమ్మల్ని క్లీన్ చేస్తుంది. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఆ బ్రహ్మాండ శక్తి నా యందు ప్రవహిస్తుంది. ఆ పరమాత్మని మీ అనుగ్రహంతో ఆ శక్తి నాకు ప్రసాదించండి. ఆవాహన చేసుకుంటున్నాను. ఐఎమ్ ఓపెనింగ్ మై సెల్ఫ్ హంబ్లీ. ఐఎమ్ ఓపెనింగ్ మై సెల్ఫ్ ఫర్ ద డివైన్ ఎనర్జీస్. ప్లీజ్ బ్లెస్ మీ విత్ ఆల్ ద డివైన్ ఎనర్జీస్ ఫ్లోయింగ్ టు మీ అండ్ హీల్ మీ. ప్రతి అణువులో, ప్రతి చక్రాలో కూడా ఆ శక్తి వస్తూ ఉంది. ఫీల్ దట్ ద ఎనర్జీ ఈజ్ కమింగ్ ఇన్ టు యువర్ బాడీ, హీలింగ్ యూ. ఆ వైలెట్ ఫ్లేమ్ పాదాల నుంచి అది బండుతూ పైకి వస్తూ ఉంది. ఆ ఫ్లేమ్స్ ఆ లోపల ప్రతి అణువులో ఉండే సెల్యులార్ మెమరీస్, ఎనర్జీస్ అన్నిటిని కూడా అది బర్న్ చేసేసి బయటికి పంపించి యూఆర్ లైక్ ఏ ప్యూర్ గోల్డ్ బాడీ తయారవుతోంది. ప్రతి అణువు చాలా అద్భుతంగా వెలుగుతూ ఆరోగ్యంగా అవుతున్నాయి. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ అప్ ఇన్ టు ద కాఫ్ మజిల్స్, నీస్. ఆ నీస్ లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్, ఫియర్స్ అన్ని కూడా కరిగిపోతూ ఉన్నాయి. They are becoming strong. It is flowing up into the thighs, bottom area,
యూరినరీ బ్లాడర్, సెక్స్ ఆర్గాన్స్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఆ వైలెట్ ఫ్లేమ్లో అది బర్న్ చేసుకుంటూ పైకి ప్రవహిస్తూ ఉంది. ఆ అగ్నికిలలు పైకి వస్తూ ఉన్నాయి. లివర్, ప్యాంక్రియాస్, స్ప్లీన్, లంగ్స్, హార్ట్, థ్రోట్, బ్యాక్ మీకు ఎక్కడైతే ఆ సయాటికా నర్వ్ కింద నుంచి పై వరకు ఆ పాదాల నుంచి నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఆ వైలెట్ ఫ్లేమ్ తోటి క్లియర్ అయిపోతుంది. ఆ పెయిన్ అంతా కూడా బర్న్ అయి బయటకు వెళ్ళిపోతుంది. మొత్తం స్పైనల్ కార్డ్ కింద నుంచి పై వరకు 33 వర్టిబ్రాలు కూడా ఆ ఫ్లేమ్ లో అవి చక్కగా అవి ప్యూరిఫై అయిపోతూ చాలా ఆరోగ్యకరంగా మెరుస్తూ ఉన్నాయి. ఆల్ ద బ్యాక్, నెక్, ఫింగర్స్ నుంచి భుజాల వరకు, థ్రోట్, ఫేస్, నోస్, ఐస్, బ్రెయిన్, అది మీ బ్రహ్మరంధ్రం నుంచి క్రౌన్ చక్ర నుంచి ఒక ఫౌంటైన్ ఎలా వెలుగుతూ ఉంటుందో బయటికి నీళ్లు చల్లుతున్నట్టుగా ఆ ఊదా రంగు వెలుగులు బయటకు వెళ్తూ ఉన్నాయి. అండ్ ఫీల్ దట్ యు ఆర్ రిసీవింగ్ ఏ బ్లూ కలర్ లైట్ ఫ్రమ్ ది స్కై. ఆ దివ్యమైన ఆ మహర్షి మండలం నుంచి నీలి రంగు కాంతి మీ పై నుంచి వస్తూ ఉంది. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ హెడ్. క్రౌన్ చక్రాలో ఒక బాల్ ఆఫ్ బ్లూ లైట్, క్రౌన్ చక్ర, ఆజ్ఞా చక్ర, థ్రోట్, హార్ట్ లో ఉండే ఫియర్స్, యాంగర్స్, ఎమోషనల్ ట్రామా అంతా కూడా కరిగిపోతుంది. ఇన్హేల్, ఎక్సేల్ డీప్లీ. చాలా ప్రశాంతంగా మీరు అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ద డివైన్ ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు యూ. ఇట్ ఈస్ ఫ్లోయింగ్ పాదాల్లోంచి భూమి లోపలికి వెళ్తుంది. ఇట్ ఈస్ గోయింగ్ డీప్ ఇన్ టు ది కోర్ ఆఫ్ ది ఎర్త్. కింద నుంచి వైలెట్ ఫ్లేము, పై నుంచి బ్లూ ఫ్లేము, ఆ రెండు మిమ్మల్ని ప్యూరిఫై చేస్తున్నాయి. అవి రెండు గిరగిర సెల్స్ లోపల తిరుగుతూ, ఎలా అయితే అవి తిరుగుతూ ఉన్నప్పుడు ఆ లోపల ఉన్నదంతా బయటకు ఎలా కొట్టుకుపోతుందో, మీలో చక్రాస్ లో, బాడీలో, ఎనర్జీ సెంటర్స్ లో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అన్ని కూడా అవన్నీ క్లియర్ అయిపోయి ట్రాన్స్మ్యూట్ ఇంటూ ప్యూర్ లైట్ గా మారిపోతూ వీఆర్ ఫీలింగ్ ఫ్రీ. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఆల్ ఆఫ్ యు ఆర్ కనెక్టెడ్. మనందరం కూడా ఆ దివ్యమైన బ్రహ్మాండ శక్తి, యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ యొక్క ఒక గ్రిడ్ లో ఉన్నాము. ఆల్ ద హీలింగ్ ఏంజల్స్, మాస్టర్స్, అసెండెడ్ మాస్టర్స్, బుద్ధాస్, సిద్ధాస్ అందరూ కూడా, ఆర్కేంజల్స్ అందరూ కూడా, దే ఆర్ ఆల్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ యూ. యువర్ గార్డియన్ ఏంజల్స్ మీ తల మీద, క్రౌన్ చక్ర మీద, ఆల్ ద ఏంజల్స్ దే ఆర్ ఫ్లోయింగ్ అవుట్ ది ఎనర్జీస్ ఇన్ టు యువర్ బాడీ. ఒక దివ్యమైన కాంతి ప్రవాహంలాగా all the angels, they are all flowing healing energies into your body. మనందరం ఒక గ్రిడ్ ఆఫ్ ఎనర్జీలో ఉన్నాము. ఆల్ ఆర్ కనెక్టెడ్. వీఆర్ వన్ విత్ ద డివినిటీ. ఆ ఫ్లో చాలా స్పీడ్ గా వచ్చి మనలో ఉండే నెగిటివ్ ఎనర్జీస్ అన్నిటినీ క్లియర్ చేసి, ఏదైతే అనవసరమైనవో మన జీవితంలో అన్ని కూడా పాదాల్లో వచ్చి భూమి లోపలికి ప్రవహించి వెళ్తుంది. భూమిలోంచి ద నరిషింగ్ ఎనర్జీ ఆఫ్ మదర్ ఎర్త్ మన పాదాల్లోంచి పైకి వచ్చి మనల్ని హీల్ చేస్తుంది. పైనుంచి కింద నుంచి, పైనుంచి ఫాదర్స్ ఎనర్జీ, దట్ ఈస్ డివైన్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫాదర్. కింద నుంచి డివైన్ ఎనర్జీ ఫ్రమ్ ద మదర్, భూమాత నుంచి. ఆ రెండు వచ్చి మన బాడీలో పొత్తికొడుపు కింద 2.5 inches కింద ఒక హరా సెంటర్ అంటారు, ఒక బాల్ ఆఫ్ లైట్ అక్కడ ఉన్నట్టు అక్కడ కలిసి
దే ఆర్ క్రియేటింగ్ రియాలిటీ ఇన్ యువర్ లైఫ్. పై నుంచి కింద నుంచి ఆ దివ్యమైన శక్తులు వస్తున్నాయి. యు ఆర్ రిసీవింగ్ ద డివైన్ యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ ఇంటూ యువర్ బాడీ. మీ 2 చేతుల్ని హార్ట్ దగ్గర నమస్కారంలా పెట్టండి. బటన్ వేళ్ళు 2 హార్ట్ కి సెంటర్ ఆఫ్ ది చెస్ట్ కి టచ్ అవ్వాలి. ఇన్హేల్, ఎక్సేల్. ఫీల్ దెర్ ఈజ్ ఏ బ్రిలియంట్ వైట్ లైట్, ఒక బాల్ ఆఫ్ లైట్ హార్ట్ లో వెలుగుతూ ఉంది. మీ యొక్క శ్వాసతోటి నౌ యు ఆర్ ఇన్హేలింగ్ ఆల్ ద డివైన్ ఎనర్జీస్. ఒక దివ్యమైన కాంతి మీ శ్వాసలోంచి లోపలికి వెళ్తుంది. మొత్తం మీ బాడీ అంతా కూడా ఆ దివ్యమైన వెలుగుని ప్రతి సెల్ లోపలికి శ్వాసతో తీసుకుంటుంది, బయటకు వదులుతుంది. లైక్ ఒక సముద్రపు వేవ్స్ ఎలాగైతే లోపలికి వచ్చి లోపల ఉన్న మురికిని బయటకు తీసుకెళ్తాయో, మీ ప్రతి శ్వాసతోటి మీరు లోపలికి వస్తున్నారు. ఆ వెలుగు లోపలికి వస్తుంది, బయటకు వెళ్తున్నప్పుడు మీలో ఉన్న నెగిటివిటీని బయటకు తీసుకెళ్తుంది. ఇన్హేల్, ఎక్సేల్. హార్ట్ లో వైట్ లైట్ పెరుగుతూ ఉంది. యు ఆర్ ఇన్ ఏ వెరీ సేక్రెడ్ స్పేస్. ఆ దివ్యమైన శక్తి మీ యందు స్థాపితమై ఉండాలి. ఆ ఎనర్జీని మిమ్మల్ని పూర్తిగా ప్యూరిఫై చేసి సెల్ఫ్ హీలింగ్ చేసుకునే శక్తిని నాకు ప్రసాదించమని అడగండి. ఇన్హేల్ డీప్లీ, ఎక్సేల్. ద లైట్ మీ లోపలికి వస్తుంది, బయటకు వెళ్తుంది. ప్రతి శ్వాసతోటి లోపలికి వచ్చి బయటకు వెళ్తూ మిమ్మల్ని ప్యూరిఫై చేస్తుంది. ఎక్కడన్నా నొప్పి ఉన్నా, ఎక్కడన్నా పెయిన్ ఉన్నా, హెవీనెస్ ఉన్నా అక్కడి నుంచి ఆ వెలుగు వచ్చి అక్కడి నుంచి దాన్ని బయటికి పంపిస్తున్నట్టుగా ఊహించుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. నవ్వు స్పీడ్గా చేయండి. ఇన్హేల్, ఎక్సేల్. ఆ లైట్ చాలా స్పీడ్గా వచ్చి గిరగిరా తిరుగుతూ మీ లోపలికి వచ్చి మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని బయటికి తోసివేస్తూ ఉంది, కన్వర్ట్ చేస్తూ ఉంది. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. మీ బాడీ పార్ట్లో ఏదన్నా ప్రాబ్లం ఉన్న చోట ఫోకస్ పెట్టండి. ఆ లైట్ అక్కడే ఎక్కువ క్లియర్ చేస్తున్నట్టు. అక్కడే శ్వాస కూడా ఉండాలి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. స్పీడ్ ఇన్హేల్, ఎక్సేల్. ఆ వైట్ లైట్ వచ్చి దాన్ని లోపలికి బయటికి తీసుకెళ్ళిపోతుంది. దట్ పార్ట్ ఈజ్ చాలా బ్రైట్ గా వెలుగుతుంది. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్ డీప్లీ ఇంటు ది దట్ పార్ట్. ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. ఒక్కసారిగా నోటితోటి ఊదుతూ బయటికి ఆ పార్ట్ నుంచి ఒక ఏదన్నా బర్స్ట్ అయితే ఎలా ఉంటుందో, ఒక టపాకాయ పేలి బయటికి ఎలా వెళ్ళిపోతుందో, లైక్ దట్ ఎక్సేల్ త్రూ ద మౌత్. ఆ పార్ట్ అంతా ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ డివైన్ లైట్. స్లోలీ నార్మలైజ్ యువర్ బ్రీత్. The divine energy is flowing into that part. మీ చేతులు మామూలుగా ఒళ్ళు ఓపెన్ చేసి పెట్టుకోండి. ఆ చేతులు బరువెక్కుతూ ఉంటాయి. దట్ ఎనర్జీ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. Inhale, exhale. Okay, slowly you can open your eyes. నెమ్మదిగా కళ్ళు తెరవండి.
ఎవరన్నా ఏమైనా చెప్తారా? ఎనర్జీ అనేది మన బాడీలోకి ప్రవహిస్తూ ఉంటది. అది చాలా సటిల్‌గా ఉంటది. కొంతమందికి కాస్త ఆవులింతలొస్తాయి, కాస్త చెమట పట్టేట్టుంటది, కొంతమంది తేన్పులొస్తాయి, ఏడుపొస్తుంది. ఎవరికైనా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ మీ యొక్క ఎనర్జీ యొక్క శక్తి బట్టి మీరు రిసీవ్ చేసుకోవడం ఉంటది. ఏమి మేడం అనిపించకపోయినా పనిచేస్తది. చెప్పండమ్మా. మేడం నేను గీతాని హోప్ క్లాస్‌లో జాయిన్ చేశాను కదా మేడం. ఓకే. ఓకే అమ్మా. ఆ! అయితే నాకు ఆ క్లాస్‌లో చేస్తున్నప్పుడు చెప్పాను కదా! ఒళ్ళంతా మంటొచ్చి కాలు చేతులు పీకావని చెప్పేసి. హ్మ్. ఇప్పుడేమో ఈ చేస్తున్నప్పుడు ఏంటంటే కూల్‌గా ఉంది బాడీ. వెరీ గుడ్. వెరీ గుడ్. అది చేసినప్పుడు దీనికి రివర్స్‌లో ఉంది. దానికి దీనికిని. అంటే మనకు అప్పుడు ఏంటంటే డీపర్ లెవెల్‌లో క్లీన్ అవుతున్నప్పుడు మంటలొస్తాయి బాడీ. ఆ! నువ్వు ఆల్రెడీ చేస్తున్నావు, క్లియర్ అవుతున్నావు కాబట్టి నౌ యూ ఆర్ రిసీవింగ్ మోర్ ఎనర్జీ. అది తేడా. ఓకే. మేడం అది ఓపెన్ చేసినప్పుడు మనకి కాళ్ళు ఎప్పుడు ఎర్త్‌కి తగిలే ఉండాలా మేడం? లేదంటే అలాగే ఎక్కడైనా అలాగే అలా లేదు. ఏం లేదు అలాగే కదా? లేదు. నార్మలే కదా? హ్మ్. ఓకే మేడం. థాంక్ యూ. చెప్తారా కొత్త వాళ్ళు ఎవరైనా? మేడం ఆ! హలో. చెప్పండి. అదే మేడం ఇప్పుడు ఫస్ట్ చేస్తున్నంత సేపు అంటే నార్మల్‌గా ఉంది. మీరు 2 చేతులు తీసుకెళ్ళి హార్ట్ దగ్గర పెట్టమన్నారు కదా మేడం. హ్మ్. అప్పుడు ఏదో ఒక ఫీలింగ్ వచ్చింది మేడం. హ్మ్. కాస్త చిన్న వైబ్రేట్ లాగా అనిపించింది. నెక్స్ట్ తర్వాత నుంచి ఏంటంటే నా చుట్టుపక్కల ఎవరో తిరుగుతున్నట్టు, నన్ను కదుపుతున్నట్టు అలాగే ఉంది మేడం ఫీలింగు. హ్మ్. అది ఇంకోటి ఏంటంటేనండి చూడండి, హ్మ్. నీరసించిపోతే ఒక ఊపొస్తుంది కదండీ! అంటే బాడీ పడిపోతానేమో అనేటట్టు. అలా కూడా అయింది మేడం. ఎనర్జీ పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే, మీకు ఫస్ట్ అంతా క్లీనింగ్ కదా! ఫస్ట్ చేసిందంతా అవును. మీ బాడీలో ఉన్న నెగటివిటీని క్లియర్ చేసాం. ఓకే. తర్వాత ఓకే. మీరు ఇది పెట్టినప్పుడు ఇంకా ఆ ఎనర్జీ మీ లోపలికొచ్చిన తర్వాత మీలో ఇది పెరుగుతది. ఎనర్జీని రిసీవ్ చేసుకొని ఆల్ ద డివైన్ మాస్టర్స్ యొక్క బ్లెస్సింగ్ ఉన్నప్పుడు బాడీ లాగా తూలినట్టు అవుతది. ఓకే మేడం. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. అయినా అవ్వకపోయినా ఎనర్జీ వస్తది. ఓకే మేడం. ఓకే. అంటే ఇంకెవరైనా చుట్టుపక్కల ఎవరో ఆ! తిరుగుతున్నట్టు అలాగా అనిపించింది మేడం. అది ఏంజెల్స్ చేసినప్పుడు ఏంజెల్స్ వస్తారు మన దగ్గరికి. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. ఆ! నా పేరు చెప్పండి. గౌతమి అండి. యాహ్! మ్యామ్ మీ క్లాస్ జాయిన్ అవుదాం ఇది ఫస్ట్ టైం మ్యామ్. ఓకే. అయితే మిడిల్‌లో మెడిటేషన్ చేసేటప్పుడు వైలెట్ ఫ్లేమ్ అది లోపల పాస్ అవుతున్నట్లు హ్మ్. ఊహించుకోండి అని చెప్పి అన్నారు కదా! ఐస్ క్లోజ్ చేసేటప్పుడు నాకెలా అనిపిస్తుందంటే మొత్తం అంతా వైలెట్ ఫ్లేమ్ కనిపిస్తూ ఒక హ్మ్. చిన్న బేబీ ఆడుతున్నట్టు అండ్ మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఎవరో ఐస్ ఓపెన్ చేసి చూస్తున్నట్లు ఆహ్, ఐస్ ఓపెన్ చేసి చూస్తున్నట్లయితే 2, 3 టైమ్స్ అనిపించింది మ్యామ్. అయితే నేనిక్కడ ఇన్నర్ చైల్డ్ అని చెప్పి అది కూడా యాడ్ చేశాను మీరు చెప్పిన వాటిలతో పాటు. జస్ట్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలనిపించింది. మీరు ఎవరో మ్యూట్ చేయమని చెప్పండి. వాళ్ళెవరో మాట్లాడుతున్నారు. ಮುಗೀತಾಗ್ಲೇ ಮೆಡಿಟೇಷನ್ ఎవరో చూడండి. ఓకే. చెప్పండమ్మా. ఓకే. ఇలా ఇలా అయింది మ్యామ్ నాకైతే ఇవాళ. వెరీ మీతో గుడ్. ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవాలనిపించింది. వెరీ గుడ్. థాంక్ ఓకే. యూ మ్యామ్. ఓకే. మ్యూట్ చేయమని చెప్పండి జగదీష్ గారు. ఇంకా? మాట్లాడే రాజు వాళ్ళు చెప్పు. మాత్రమే అన్మ్యూట్ చేయండి. అందరూ అన్మ్యూట్ చేస్తే డిస్టర్బ్ అవుతుంది క్లాస్. మేడం నా పేరు హరిత. చెప్పమ్మా. నాకు అది కాలు కొంచెం బాగా పెయిన్‌గా ఉంది. అంటే నేను పడ్డాను. అది నొప్పిగా ఉంటుంది. అయితే ఈరోజు ఇప్పుడు ఇది చేసినాక ఏదో కొంచెం రిలీఫ్ అనిపించింది మేడం. చాలా రిలీఫ్ అనిపించింది. అయితే ఏంటంటే మధ్యలో కొంచెం నాకు కట్ అయిపోతా వచ్చింది. అదే నేను తర్వాత మళ్ళీ చెయ్యొచ్చా మేడం? చేయొచ్చమ్మా. చేయొచ్చు. ఇప్పుడు మీకు చెప్పింది మళ్ళీ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడేంటంటే ఇంకెవరైనా మాట్లాడితే మాట్లాడండి. ఇంకొక పద్ధతి మీరు రోజు చేసుకునేది నమస్తే నేను మ్యామ్. చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు చెప్పండి. నా పేరు ఉషా మ్యామ్. చెప్పండి. మీరు చెప్పిన ప్రాసెస్ అంతా మళ్ళీ చేసుకోవాలంటే రికార్డ్ ఏమన్నా ఇస్తారా మ్యామ్? ఈ క్లాసులు రికార్డులేమి ఇవ్వరము.
ఆల్రెడీ ఉంటాయి. కొన్ని అందులో చూసి చేసుకోండి. మీకు కింద నుంచి వైలెట్ ఫ్లేము, పైనుంచి బ్లూ ఫ్లేము వస్తున్నట్టుగా మీరు క్లీన్ చేసుకుంటారు. ఇప్పుడు నేను నేర్పించేది మీరు రెగ్యులర్‌గా చేసుకోవచ్చు. ఇప్పుడు నేర్పిస్తాను మళ్ళీ. ఓకే. ఓకే. నమస్తే మ్యామ్. అమ్మా నమస్తే. చెప్పమ్మా. చెప్పండి. చాలా ఎనర్జీ తెలిసింది మ్యామ్. అసలు ఇలా బాడీ ఊపుతానే ఉంది మేడం. నాకైతే ఆ ఎనర్జీ వెళ్తుంటే అసలు ఒక హాయిగా, అసలు చాలా హాయిగా, చాలా కనెక్ట్ అయిపోయాను మేడం. ఫుల్ ఎనర్జీ ఉంది. వెరీ కూడా గుడ్. వెరీ గుడ్. ఇంకా ఇదే ఉంది మేడం. ఇంకో హాఫ్ అన్ అవర్ వరకైనా ఉండేలాగానే ఉంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే అమ్మా. మంచిది. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మ్యామ్. చెప్పమ్మా. నాకు మీ ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు నేను ఒక డౌట్ అడుగుదాం అనుకున్నాను. ఏంటంటే నేను ఎప్పుడు హొపనొపనో చేసుకుంటున్నాను. మీరు ఇందాక ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అనేది అది ఒక్కటే కాదు అని అన్నారు. అప్పటిదాకా నాకు తెలీదు. కాకపోతే ఇది ఎప్పుడు నేను ఆన్ గోయింగ్ ఇంట్లో ఏది చేస్తున్నా అది లోపల ఇంకా అలవాటు అయిపోయింది. అది వస్తుంది. కాకపోతే మంచిది. మెడిటేషన్ చేసుకుంటాను. ఈఎఫ్టీస్ యూట్యూబ్‌లో చూసినవి కొన్ని పెట్టినవి ఎప్పుడన్నా అది చేస్తున్నాను. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి అంటే ఎప్పుడైనా ఒకసారి కొన్ని మనసులో అదొక బాధ, ఏదో భయము, ఏదో ఒక అలజడి, బరువు ఇక్కడ బరువులాగా అనిపిస్తుంది. ఆ డే అంతా అది క్యారీ అయితుంది. అది అలా ఎందుకవుతుంది అనేది అర్థం కావట్లేదు. అది మళ్ళీ నెక్స్ట్ డేకి ఒక్కోసారి ఉండదు. ఆ డేనే ఉంటది. మళ్ళీ తర్వాత ఒక్కోసారి ఆ రోజు ఉంటది. ఒకసారి ఈవినింగ్‌కో అది మళ్ళీ ఎనర్జీ లెవెల్ తగ్గిపోతది. ఎనర్జీ ఇంబాలెన్స్ వల్ల మనకు జరుగుతూ ఉంటుందమ్మా. మనం చేసేది ఎనర్జీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది తగ్గిపోతుంది. అది రాదు. వచ్చినా కూడా మనం తగ్గించుకోవచ్చు వెంటనే. ఇప్పుడు నేను మీరు నాకు ఎనర్జీ ఇప్పుడు మెడిటేషన్ చేసిన తర్వాత అసలు నాకు అదే ఉండింది. ఇప్పుడు నాకు అలా ఉంది మ్యామ్. ఈ రోజంతా ఎందుకో అలా ఉంది. నాకు భయంగా, బరువుగా అనిపిస్తుందని అది డౌట్ అడుగుదామని ఫస్ట్ అనుకున్నాను. కాకపోతే ఇప్పుడు మెడిటేషన్ అయిన తర్వాత కొంచెం రిలాక్స్‌గా, కొంచెం ఏదో ఒక హ్యాపీనెస్. ఒక బరువు మన నెత్తిన బరువు తీసేస్తే కొంచెం ఎంత రిలాక్స్ తీసేస్తాం. క్లెన్సింగ్ అయ్యింది కాబట్టి చేసామో మనకేంటంటే అలా అనిపించింది మ్యామ్. థాంక్ యూ సో మచ్. ఓకే. థాంక్ యూ. ఎనర్జీ లెవెల్‌లో మనం క్లెన్స్ అయినప్పుడు అంటే ఇప్పుడు అర్థమైంది కదా! మనం పడే బాధలు, కోపాలు, ఎవరి మీదో ద్వేషాలు ఇవన్నీ ఏంటంటే అసలు అవేం లేవు. అవన్నీ కూడా ఎనర్జీ ఇంబాలెన్సెసే. మనలో ఉండే ఎనర్జీ ఇంబాలెన్స్ మనల్ని అలాగా బాధపడేలాగా, కోప్పడేలాగా, ఈర్ష్య పడేలాగా చేసి మన ఎనర్జీని మనకు వేస్ట్ చేస్తూ ఉంది. అంటే వి ఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్. ఎవరి మీదో కోపమో, ఎవరి మీదో ఏదేదో అనుకుని మన యొక్క శక్తిని ప్రాపర్‌గా వాడుకుంటే అది మన లైఫ్‌లో హెల్త్‌కి, ఫైనాన్స్‌కి, రిలేషన్‌కి అన్నిటికి పనికొస్తది. అలా చేయకుండా మనం వేస్ట్ చేస్తూ ఉన్నాం. అది హొపనొపనో మాది మాస్టర్ క్లాసులు రెండో మూడో ఉన్నాయమ్మా యూట్యూబ్‌లో. అందరూ కూడా ఒకసారి అది అందులోకి వెళ్లి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చేసుకోండి. ఒక ఫ్యూ మినిట్స్, 5 మినిట్స్ టైమ్ ఇస్తాము. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఇచ్చారండి ఏదన్నా జగదీష్ గారు? ఆల్రెడీ అది చేశాను. ఆల్రెడీ లింక్ పెట్టాను మేడం. ఆ ఆళ్ళకు లింక్‌లోకి వెళ్లి సబ్స్క్రైబ్ చేసుకోమని మీరు చెప్పాను. సబ్స్క్రైబ్ చేసుకుని అది లైక్ చేసి ఒకటి పెట్టండి ఒకసారి అందరూ కూడా. దానివల్ల అది ఏంటంటే మీరు ఆ హొపనొపనో మా క్లాస్ వినుంటే మీరు ఇది అడగరు అసలు. అందులో నేను నేర్పించా కూడా, కొంచెం నేర్పించా కూడా. ఆ! ఓకే మ్యామ్. నేనైతే చూడలేదు మ్యామ్. అదే. చూడలేదు. అదే. కాకపోతే ఇలా ఓకే. వేరే క్లాసులలో అలా ఉంటాయి. చెప్పడము, అదే పాపులర్ చేసుకుంటే ఉంది. చాలు అని నేను కూడా అన్నందుకు చెప్పాను ఇది. 8 ఏళ్ల క్రితం చెప్పాను నేనిది. ఓకే. హొపనొపనో 8 ఏళ్ల క్రితమే చెప్పాను నేను. ఓకే ఓకే. మ్యామ్. థాంక్ యూ సో మచ్. ఓకే. అదే వెరీ గుడ్. ఎక్స్‌పీరియన్స్. సో అయితే అమ్మా ఇప్పుడేంటంటే నమస్తే. చెప్పమ్మా. అమ్మా ఇప్పుడు ఆన్‌లైన్ కాకుండా మీతో ఫిజికల్ మీట్ అవ్వాలంటే ఎక్కడ ఉంటదమ్మా క్లాసెస్? మేము క్లాస్ అనౌన్స్ చేస్తాము. సిద్ధా క్లాస్ చేసినప్పుడు ఇక్కడ షాబాద్‌లో పెడతాం. ఆ సిద్ధ ఎనర్జీ ఓకే ఇచ్చి అమ్మా. దాంట్లో నేర్పించి ఇక్కడ స్తూపం కూడా ఉంటుంది. అదంతా మీరు ఇక్కడ నేర్చుకోవచ్చు. అలాగా. ఎన్ని రోజులు ఉంటదమ్మా అది క్లాసు? ఇక్కడ 2 రోజులు ఉంటది క్లాసు. మీరు ఓకే ఆన్‌లైన్‌లో అమ్మా. రేఖీ అవి అందులో అట్యూన్‌మెంట్ ఇచ్చి మీకు చేర్పిస్తే అది మీరు ఇంట్లో చేసేసుకోవచ్చు.
సిద్ధా క్లాస్కి మాత్రం మీరు ఇక్కడికి రావాల్సి వస్తుంది. హొపనోపనో కూడా ఆన్లైనే చేస్తాను. అది ఇంకోటమ్మా ఓపెన్ గురించి నాకు 2 ఇయర్స్ నుంచి తెలుసు. నేను వీళ్ళలాగే కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నా. కాకపోతే నేను బాగా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఫ్యామిలీ అంతా ఏ డిస్టర్బెన్స్ ఉండకుండా అంతా హ్యాపీగా ఉండాలని చేస్తున్నాము. కానీ హెల్త్ ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి. నాకు ఉంది, మా హస్బెండ్ కి ఇద్దరికి ఉన్నాయి. ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నా ఎక్కువ కూర్చోలేకపోతున్నాను. బ్యాక్ అంతా మంటలాగా అట్లా వస్తుంది. దేని వల్ల అంటారు అది? ఎనర్జీ కాన్సంట్రేషన్ ఇంబ్యాలెన్సేనమ్మా. పెట్టలేకపోతున్నాను. మీరు మెడిటేషన్ అది కాదు, మీరు హీలింగ్ నేర్చుకుంటే హీలింగ్లో మెడిటేషన్లో వచ్చే ఎనర్జీ కన్నా చాలా ఎక్కువ వస్తుంది. నువ్వు మెడిటేషన్లో ఏమొస్తుంది, మీ ఎనర్జీ ఎంతో అందులోకి మీరు ఏం తీసుకోగలరో అదే వస్తుంది. శక్తిపాత యోగంలో ఏంటి, డివైన్ ఎనర్జీని తీసుకుని చేస్తారు కాబట్టి మీరు హీల్ అవుతారు. తేడా అది. మీకు మెడిటేషన్లో మీకు అంటే ఎలాగంటే మామూలు మెడిటేషన్ కూర్చొని కళ్ళు మూసుకుని గంటల కూర్చున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. నేను ఇక్కడ 60 కిలోమీటర్స్లో ఆశ్రమంలో ఉన్నాను. నడిచి వెళ్తే ఓ రోజు పడుతుంది. అది మామూలు మెడిటేషన్. శక్తిపాత యోగం మెడిటేషన్ 5 నిమిషాలు చేసినా ఇక్కడ నుంచి నేను హెలికాప్టర్లో వెళ్తే ఎంతసేపట్లో వెళ్తానో అంతసేపట్లో వెళ్ళిపోతా. అది తేడా. వెళ్ళడానికి అన్నీ ఒకలాగే ఉంటాయి. బట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ ఎనర్జీ, ఆ ఫ్రీక్వెన్సీ, హై వైబ్రేషనల్ ఎనర్జీని తీసుకున్నప్పుడు మనలో మార్పు వస్తుంది, మన జీవితంలో మార్పు వస్తుంది, మన మనసులో మార్పు వస్తుంది, మన జీవితంలో చేసే పనుల్లో కెపాసిటీలో మార్పు వస్తుంది. ట్రాన్స్ఫార్మేషన్ అనేది ఉంటుంది, ఎనర్జీ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు మామూలు లైట్కి లేజర్ లైట్కి తేడా ఉందా? సేమ్ ఇది కూడా అంతే. శక్తిపాత యోగంలో ఉండే శక్తి చాలా హైగా ఉంటుంది. మీరు ఆ ప్రక్రియలో మేము నేర్పిస్తాం కాబట్టి యూ కెన్ లెర్న్ ఏది నేర్చుకున్నా మీకు చేంజ్ వచ్చేస్తుంది. అలా మేడం ఓకే. ఎక్స్క్యూజ్ మీ, రేకి అంటే మేడం ఏంటి? దాని ఇంకొకటి, గురించి నాకు బెడ్ మీద తెలియక కూర్చొని కూడా అడుగుతున్నా. చేసుకోవచ్చా? కూర్చొని చేసుకోవచ్చమ్మా. ఎక్కడైనా కూర్చోవచ్చమ్మా? ఎక్కడైనా కూర్చోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. మేడం రేకి రేకికి దీనికి డిఫరెన్స్ అంటే నాకు తెలియక అడుగుతున్నాను. నేను ఫస్ట్ రేకి అన్ని ఎనర్జీ ఇదేనమ్మా. ఇప్పుడు మీకు యూనివర్సల్ ఎనర్జీ లైఫ్ ఫోర్స్ ఒకటి తీసుకునేలాగా ఇచ్చాను నేను. ఇప్పుడు రేకీలో కూడా అట్యూన్మెంట్ ఇచ్చినప్పుడు మీకు చేసుకోగలరు, వేరే వాళ్ళకు కూడా చేయగలుగుతారు. కొంచెం ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మీకు రిలేషన్షిప్ కోసం చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలి? ఏం చేసుకోవాలి? అందులో చేసుకోవచ్చు. రేకి కానీ హొపనొపనోలో కానీ రిలేషన్షిప్ వెంటనే క్లియర్ అవుతుంది. ఓకే, అంటే తెలియక హొపనొపనో అడిగాను. అయినా మీరు చేయొచ్చు. అందులో రెండిట్లోనూ క్లియర్ అవుతుంది. ఓకే, మీ వీడియోలు ఉన్నాయా మేడం యూట్యూబ్లో? ఓపెన్ ఉన్నాయి, అవి చూడండి. క్లాస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. హోమ్ స్టడీ కోర్సెస్ కూడా పెడుతున్నాము. హోమ్ స్టడీ చేసుకున్నాక అవసరమైతే అట్యూన్మెంట్ నేను క్లాస్ ఇస్తాను. అంటే మాకు డీటెయిల్స్ ఏమైనా అప్డేట్ ఎలా ఇస్తారు? అంటే యూట్యూబ్లో ఇస్తారా, లేకపోతే ఇప్పుడు మేము మీకు ఆల్రెడీ యూట్యూబ్లోనే ఇస్తున్నాము. మీకు ఇప్పుడు మీరు గ్రూప్లో ఉన్నారు కదా, గ్రూప్లో చూసుకోవాలి. మీరు గ్రూప్లో పెడతారు. ఓకే ఓకే అనౌన్స్మెంట్ అని పెట్టింది, ఏం పెట్టారో చూసుకుంటే తెలుస్తుంది. అందరికీ ఫోన్ చేసి చెప్పలేం కదా. అయ్యో అలా అని మీరు కాదు మేడం. అనౌన్స్మెంట్ చూసుకుంటే ఎప్పుడు ఏ క్లాస్ ఉన్నా మీకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా. ఓకే, ఇప్పుడు మీకు యూనివర్సల్ ఎనర్జీని చూడండి. చేతులు ఇలా అందరూ కూడా రబ్ చేసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్. జస్ట్ హార్ట్కి టచ్ చేసుకుని ఇన్హేల్, ఎక్సేల్. ఒక వైట్ లైట్, బాల్ ఆఫ్ వైట్ లైట్ హార్ట్లో పెరుగుతూ ఉంది. ఇన్హేల్, ఎక్సేల్. అలా బొడ్డు కింద కూడా లోపల, పొత్తి కొడుపు లోపల ఒక బాల్ ఆఫ్ లైట్, రెండు కూడా వెలుగుతూ ఉన్నాయి. ఇన్హేల్ చేసినప్పుడు అవి ఇలా పెరుగుతూ ఉంటాయి. హోల్ బాడీని నిండుతూ ఉన్నాయి. ఇన్హేల్, ఎక్సేల్. పరమపిత పరమాత్మ ఆ దివ్యమైన యూనివర్సల్ ఎనర్జీని మాకు ప్రసాదించండి, ఆవాహింప చేయండి. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ హీలింగ్ మై సెల్ఫ్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆల్ ద బీయింగ్స్. ఇన్హేల్, ఎక్సేల్. ఆ శక్తి మీ లోపలికి తల మీద నుంచి ఒక కాంతి, సూర్యకాంతి పైనుంచి మీ బాడీ లోపలికి వచ్చి నిండిపోతూ ఉంటుంది. మీ చేతులు వేడెక్కుతూ ఉంటాయి చూడండి. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. చేతి వేళ్ళలో, అరచేతుల్లో వేడెక్కుతున్నట్టు కానీ ఏదైనా ఫీలింగ్ ఆఫ్ ఎనర్జీ కలెక్ట్ అవుతున్నట్టు ఉంటుంది. ఇన్హేల్, ఎక్సేల్. బాడీ అంతా వైట్ లైట్ తోటి దివ్య శక్తితో నిండిపోతూ ఉంది.
ఆ దివ్యమైన పరమాత్మ అనుగ్రహం మీ యందు ఉన్నట్టుగా మీరు భావించండి. మీ యొక్క అనుగ్రహాన్ని నా యందు ప్రసాదించండి. దివ్యమైన హీలింగ్ శక్తిని నా యందు ప్రసాదించండి. 5 టైమ్స్ అనుకోండి. ఓపెన్ యువర్ హ్యాండ్స్. చేతులు ఇలా ఓపెన్ గా పెట్టుకోండి. ఇలాగా బోల్డ్గా ఇలా పెట్టుకుని ఆ ఎనర్జీ మీ చేతుల్లోకి వచ్చినట్టు తీసుకుని, మీకు ఎక్కడ బాగాలేకపోతే, మనసు బాగాలేకపోతే ఇక్కడ పెట్టుకుంటారు, చెస్ట్ దగ్గర, హార్ట్ దగ్గర ఇలాగా. లేకపోతే లివర్ అయితే లివరు, పెయిన్ కానీ ఏదైనా ఉంటే ఆ ఏరియాలో చేతులు పెట్టుకోండి. ఆ 2 చేతులు అలా పెట్టి జస్ట్ ట్యాప్ లైక్ దట్. ఇక్కడైతే ఇక్కడ హార్ట్ లైట్గా, మెడ నొప్పి ఉంది జస్ట్ లైక్ ఇట్. లివర్ అయితే లివరు, మోకాళ్ళు అయితే జస్ట్ ట్యాప్ ఇట్ లైట్గా. ఇలా ఇది ఉందనుకో, ఇలా ట్యాప్ చేస్తున్నట్టుగా కళ్ళు మూసుకుని ఆ దివ్యమైన శక్తి, ప్లీజ్ హీల్ మీ. డివైన్ యూనివర్సల్ లైఫ్ ఫోర్స్, ప్లీజ్ ఫ్లో ఇంటూ మీ. నా యందు ప్రవహించి ఎక్కడైతే మీరు చేస్తున్నారో అక్కడ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలగజేయండి. పైనుంచి ఆ కాంతి మీ లోపలికి, బాడీ లోపలికి వచ్చి మీ చేతుల్లోంచి అక్కడికి వెళ్తుంది. డివైన్ లైట్ పైనుంచి వస్తూనే ఉంది. డివైన్ ఏంజల్స్, మాస్టర్స్, దే ఆర్ పోరింగ్ ఎనర్జీ ఇంటూ యువర్ బాడీ. మీ చేతి మీదుగా అక్కడికి వస్తుంది. ఎక్కడ బాగాలేదో అక్కడ ట్యాప్ చేస్తూ ఉన్నారు. బ్యాక్ అయితే బ్యాక్ ట్యాప్ చేసుకోండి. బ్యాక్ అందకపోతే ఫ్రంట్ అండ్ బ్యాక్ ట్యాప్ చేసుకోండి. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. డివైన్ యూనివర్సల్ లైఫ్ ఫోర్స్, ప్లీజ్ ఫ్లో ఇంటూ మీ. నన్ను ఆవహించి నా యందు ప్రవహించి సంపూర్ణ ఆరోగ్యాన్ని కలగజేయండి. డివైన్ దివ్యమైన శక్తి ప్రవహించి మిమ్మల్ని హీల్ చేస్తున్నట్టుగా ట్యాప్ చేయండి. అనుకుంటూనే ఉండండి. ఆ శక్తి మీ లోపలికి వస్తూ మీ చేతుల్లోంచి ప్రవహించి ఆ పార్ట్లోకి వెళ్తున్నట్టుగా. అక్కడ ఒక బ్రిలియంట్ లైట్ వెలుగుతూ ఆ పార్ట్ అంతా. స్మైల్ అట్ దట్ పార్ట్. ఆ పార్ట్ తో చెప్పండి, ద బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ఆఫ్, ఏదైతే ఆ పార్ట్, నీస్ అయితే నీస్, లివర్ అయితే లివర్, హార్ట్ అయితే హార్ట్, బాడీ, మైండ్ అండ్ స్పిరిట్ ఆఫ్ దట్ పార్ట్. మై హార్ట్, I love you, honor you, appreciate you. You have the power to heal yourself. మిమ్మల్ని మీరు హీల్ చేసుకోగలరు. ప్లీజ్ డూ ఏ గ్రేట్ జాబ్. ప్లీజ్ రిసీవ్ ద డివైన్ ఎనర్జీ. ప్లీజ్ హీల్ యువర్ సెల్ఫ్. ఒక 3 minutes అలా ట్యాప్ చేసి మీరు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. పరమపిత పరమాత్మకు, బ్రహ్మాండ శక్తికి, యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ కి కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు. దట్స్ ఆల్. మీరు ఈ విధంగా మీరు హోల్ బాడీ చేసుకోవాలనుకున్నా మీరు ఆ ఎనర్జీని తీసుకున్నాక ఇలా ఒక్కొక్క పార్ట్కి ఇలా 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 ట్యాప్ చేసుకుంటూ ఉండొచ్చు. యూ కెన్. పైనుంచి కిందకే, కింద నుంచి పైకి చేయకండి. ఇప్పుడు కూడా పైనుంచి కిందకి. ఇప్పుడు చేయాలన్నా ఇలా అన్నమాట. ఇలా చేతి వేళ్ళలో వచ్చి బయటకు వెళ్ళేలా ఇలా ట్యాప్ చేసుకుంటూ వెళ్తారు. పైనుంచి కిందకి చేస్తారు. ఏదైనా పార్ట్ అయితే ఆ పార్ట్కే మీరు ట్యాప్ చేస్తారు. సో ఎక్కువ రోజుల నుంచి డిసీజ్ ఉంటే రోజు 4-5 సార్లు ఎక్కువ సార్లు చేసుకోండి. ఎవరైనా ఏమన్నా చెప్తారా?
హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి. సెల్ఫ్ ఫీలింగ్ చాలా బాగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే అండి. ఇదే మీరు ఆ ఎనర్జీని ఇన్వోక్ చేసుకుని పరమపిత పరమాత్మ దివ్యమైన యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ నా ఎందుకు ప్రవహించండి అంటే మొదలవుతుంది. అప్పుడు తీసుకుని ఆ చేతులు కాసేపు ఇక్కడ నమస్కారం తోటి హీల్ అది బ్రీదింగ్ చేసినప్పుడు ఎనర్జీ పెరుగుతుంది. అప్పుడు చేతుల్లోంచి వచ్చింది మీకు ఎక్కడ కావాలో అక్కడ మీరు ట్యాప్ చేసుకుంటే ఇక్కడ చేసుకుంటే స్ట్రెస్ స్ట్రెయిన్ తగ్గిపోతాయి. ఎమోషనల్ ఏది ఉన్నా తగ్గిపోతుంది. ఫియర్, యాంగర్ అవన్నీ ఇక్కడ తగ్గుతాయి. తర్వాత ఇక్కడ లివరు, ప్యాంక్రియాస్ వీటన్నిటికీ కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. సో ఇలాగ బాడీలో ఏ పార్ట్కి కావాలంటే ఆ పార్ట్కి చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ ఫర్ యువర్ సెల్ఫ్. వేరే వాళ్ళకి చేయడానికి లేదు, మీకు మాత్రమే చేసుకోండి. మీరు వేరే వాళ్ళకి కూడా చేయాలి, మీకు బాగుంది, హీలింగ్ వల్ల నాకు ప్రయోజనం ఉంది అని అనుకుంటే మీరు ఆన్లైన్లో రేకి కానీ పప్పునొప్పును కానీ ఏదైనా నేర్చుకోవచ్చు. నేర్చుకుంటే ఇంకా చాలా డీపర్ లెవెల్లో చాలా హయ్యర్ ఎనర్జీస్ మీరు తీసుకుని హీల్ చేసుకుంటారు. ఇది ఓన్లీ మీరు చాలా ఒక చిన్న పార్ట్ అన్నమాట మీరు నేర్చుకున్నది. ఓకే, యాక్చువల్గా మన ఆరా ఎనర్జీలో చక్కటి ఎనర్జీ ఫ్లో అనేది అబ్జర్వ్ చేశాను. ఆరా చేంజ్ అయిపోతుంది, ఆరా పెరుగుతుంది. ఆరా మంచి ఇంక్రీజింగ్, మంచి ఫీల్ అయితే మంచి కనెక్టివిటీ మేడం. చాలా వచ్చేస్తుంది. అవునవును, గుడ్ అండి, వెరీ గుడ్. అదే ఎక్స్పీరియన్స్ అవ్వడం మంచిది. అది నమస్తే మేడం. మీరు ముందు ఇక్కడ హార్ట్ లో ఒక లైట్, కింద ఒక లైట్ కింద ఊహించుకోవాలి. బొడ్డు కింద ఒక లైట్ బ్రీత్ చేస్తున్నప్పుడు మేడం అంతే బ్రీత్ అంతా బాడీ అంతా ఫిల్ అయినంత వరకు కాసేపు బ్రీత్ చేశాక అప్పుడు చేతులు తీసుకుని ఆ చేతులతో దోశలాగా పెట్టమంటారా? ఇలా 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 సన్ లైట్ వచ్చినట్ట మేడం? సన్ లైట్ తల లోపల నుంచి సన్ లైట్ కాదు, దివ్యమైన శక్తి మీ లోపల నుంచి ఆ కాంతి మీ లోపలికి వచ్చి మీ చేతుల్లోకి వచ్చాక అప్పుడు మీకు ఎక్కడ బాగాలేదో అక్కడ ట్యాప్ చేస్తారు. అప్పుడు మనం యూనివర్స్ ప్రే చేయాలి, మన నాకు ఇవ్వండి అంతే కదా ఫస్ట్ నుంచి అడుగుతారు, ముందు నుంచి అడుగుతారు. ఓకే. అంటే యూనివర్స్ అంటే మనం ఒక దేవుడిని ఎట్లా అనుకోవచ్చా? యూనివర్సే అనుకోవచ్చు. మీరు పరమాత్మ పరమపిత అనుకుని మీ యొక్క ఇష్టదైవం నుంచి ఆ దివ్యమైన శక్తిని మీ అందు ప్రవహింపజేసి హీల్ చేయమని అడుగుతూ తీసుకోవచ్చు. ఆ లైట్ మనకి ఎక్కడ నొప్పి ఉంటే ఆ లైట్ ఊహించుకోమంటారా మేడం? ఇప్పుడు ఇలా పైకి వచ్చి బాడీలోకి వెళ్ళి చేతుల్లోకి వచ్చి ఎక్కడుంటే అక్కడ ట్యాప్ చేస్తున్నప్పుడు ఈ లైట్ లోపలికి వెళ్ళి అక్కడ క్లియర్ చేస్తుంది. అది హోల్ బాడీ అంతా లైట్ గా మారాలి కదా, అప్పుడు హోల్ బాడీ హీల్ అవుతుంది. ఒక్క పార్టే కాదు, హోల్. నమస్తే మేడం. చెప్పమ్మా. నాకు హీలింగ్ చేసిన ఆవలింతలు బాగా వచ్చాయి మేడం, ఆవలింతలు ఎక్కువ వచ్చినాయి. నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళడం అది. తర్వాత మేడం నా పేరు లక్ష్మి అండి, మా చెల్లికి డయాలసిస్ జరుగుతుంది. చెప్పారు మీరు చూసాము. అయితే ఇప్పుడు గాలి కూడా పీల్చుకోలేను అని అంటుందండి జాయిన్ అవ్వమంటే మేడం. నేను జాయిన్ అవ్వి చెల్లికి చేసి ఇలాగా చెప్తారా మేడం? అంటే ఈ క్లాస్ లో కాదమ్మా, తను మీరు క్లాస్ నేర్చుకోండి, రీకి నేర్చుకుని అప్పుడు చెయ్యండి అమ్మాయికి. అది మీరు నేర్చుకుని అమ్మాయికి ఇద్దరు జాయిన్ అవ్వమన్నారు మేడం. తను ఒకసారి మెడిటేషన్ కింద గాలి పీల్చుకోమంటే ఇక్కడ పెట్టారు మేడం సూది. పోన్లేండి, ఎంత పీల్చుకుంటే అంతే పీల్చుకొనివ్వండి. తను ఉండడం వల్ల కొంచెం ఎనర్జీ వస్తుంది అమ్మాయికి. తర్వాత మేడం చెల్లికి తరాల నుంచి వచ్చిన డిసీజ్ ఉందంట మేడం, అది పోతుంది కదా మేడం? C3G ఒక డిసీజ్ వచ్చింది మేడం. ఏంటండి? తరాల నుంచి వచ్చిందంట మేడం, తాతయ్య వాళ్ళ ఓకే అవన్నీ వదిలేసేయండి. అవన్నీ వదిలేసి మీరు ఇప్పుడు పని చేసుకుంటే హీల్ అవుతాం. అది వచ్చింది ఇది వచ్చింది అని ఆహ్వానిస్తూ ఉంటే అవి వస్తూనే ఉంటాయి. అదైతే నేను చేస్తే వెళ్ళే అవకాశం ఉందా? జాయిన్ అవుతాం అన్నాడు. మీరు చెయ్యండి, ఎక్కువ టైం చేయాల్సి వస్తుంది. తను ఖాళీగా ఉంటుంది కాబట్టి తనే నేర్చుకుంటే తనకి ఏం చేయాలో నేర్పిస్తాం. ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా చేసుకునే మెథడ్స్ నేర్పిస్తే తను ఆ ఎక్కువ టైం పెడతాది. మీరు పెట్టలేరు కదా అంతా, మీరు పెట్టండి. అబ్బాయి కూడా నేర్చుకోమంటే అసలు ఓపిక లేకుండా ఉంది, అందుకని మేడం. సరే మీరు నేర్చుకుని చెయ్యండి, తర్వాత తను చేసుకుంటాను. ఓకే ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. ఓకే అమ్మా, సరే ఇప్పుడు అమ్మా నమస్తే. ఒక్క నిమిషం, అది ప్రేయర్ చెప్పారు కదా పరమాత్మ పరమపిత, అది ఎలా ఒక్కసారి మళ్ళీ రిపీట్ అంతే. పరమాత్మ పరమపిత మీ ఇష్టదైవం అంటే వారిని కూడా అనుకుని మీ యొక్క ఆ దివ్యమైన యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ విశ్వమయ శక్తిని ఆయన ప్రవహింపజేయండి.
యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ నా యందు ప్రవహింపజేసి నాకు అందరికీ ఆరోగ్యం కలిగించండి అనుకుని మనం ఇలా ఇలా చేతులు ఇలా పెట్టుకుని ఆ బ్రీదింగ్ చేస్తే అప్పుడు ఎనర్జీ బాగా ఫ్లో అవుతుంది. అయిన తర్వాత చేతులు ఇలా పెట్టుకుంటే చేతులు కూడా వేడెక్కుతాయి. అప్పుడు మీకు ఎక్కడ కావాలో అక్కడ ట్యాప్ ట్యాప్ చేసుకోండి మీరు. ఓకే మేడం సారీ, ఒక్కసారి రిపీట్ చేయరా ప్లీజ్? చెప్పాను కదమ్మా, ఇప్పుడు 2 సార్లు చెప్పాను కదా. యూనివర్సల్ పరమాత్మ పరమపిత నా యందు ఈ యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ ని ప్రవహింపజేయండి, విశ్వమయ శక్తిని ప్రవహింపజేయండి. రాసుకోండి, లేకపోతే యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ నా యందు ప్రవహింపజేసి జస్ట్ ఇన్వోక్ చేసుకుని అడిగితే వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని మీరు కాసేపు బ్రీదింగ్ చేసుకుని ఇక్కడ నమస్కార బొత్తులో పెట్టుకున్నాక ఇక్కడ పొత్తి కడుపు కింద వైట్ లైట్ బాడీ అంతా వెలుగుతున్నట్టుగా ఆ బ్రీత్ తో పాటు దాన్ని పెంచుకుంటూ వెళ్ళాలి. అప్పుడు మీకు ఎనర్జీ బాగుంటుంది. అప్పుడు దీన్ని తీసి మీకు ఎక్కడ కావాలో అక్కడ ట్యాప్ చేసుకోండి. ఫిజికల్ బాడీలో ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోండి. జనరల్గా బాగుండాలంటే అలా బాడీ అంతా చేసుకోవచ్చు. ఆ శక్తితో అలా ఫ్లో అవుతున్నట్టుగా తీసుకుంటూ ప్లీజ్ ఫ్లో ఇంటూ మీ అండ్ హీల్ మీ అనుకుంటూ చేయాలన్నమాట. బాడీ అంతా హోల్ బాడీ చేయాలంటే. ఓకే, ఎనీ అదర్ క్వశ్చన్స్? ఎవరికైనా ఏమైనా పెయిన్ తగ్గిందా? పెరిగిందా ఎవరికైనా? తగ్గిందా ఎవరికైనా? మేడం నా కాలుకు లైట్ గా పెయిన్ ఉండే మేడం, తగ్గింది. ఓకే ఓకే, వెరీ మేడం గుడ్. ఇలా పెట్టినప్పుడు చేతులు చాలా హీట్ వచ్చినాయి మేడం, అది నేను అబ్జర్వ్ చేస్తాను. ఎనర్జీ ఫ్లో అమ్మా అది. ఆ ఎనర్జీని మనం ఆ బాడీలో ఎక్కడ కావాలంటే అక్కడ పంపిస్తాం అన్నమాట. ఆ పాజిటివ్ ఎనర్జీ వెళ్ళి డివైన్ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల వచ్చిన నీకు ఆ రుగ్మత ఏదైతే పెయినో ఏదో ఉందో దాన్ని బాగు చేస్తుంది. యూఆర్ సెండింగ్ దట్ ఒక పాజిటివ్ ఎనర్జీని పంపి నెగిటివ్ని కన్వర్ట్ చేసేస్తున్నాము, మార్చేస్తున్నాం అన్నమాట. అంటే మనం అనుకున్నాం కదా, ఎనీ నెగిటివ్ ఎనర్జీ వల్ల మనకు ఎక్కడో చోట రుగ్మత బాధ కలుగుతుంది. దాన్ని పాజిటివ్ ఎనర్జీతో తీసేస్తున్నాం. ఇంకొక డౌట్ అంటే మ్యామ్, ఇప్పుడు మన రిలేటివ్స్ లో మనకు బాగా సన్నిహితంగా ఉన్న వాళ్ళు హెల్త్ బాగాలేదు, ఎక్కువగా మన మైండ్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది మేడం. అది మనం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం ఏం చక్కబెట్టలేము, మనకి ఆ రైట్ ఉండదు. కానీ వాళ్ళ మీద ఉన్న మనకి ఇష్టంతో మన మైండ్ ఊరికే పడుకున్నా లేకున్నా వాళ్ళ గురించి వెళ్ళిపోతుంది మేడం. దాన్ని నేను ఎలా హ్యాండిల్ చేసుకోవాలి మేడం? అంటే మీకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు కాబట్టి మీరు ఇక్కడ చేసుకుంటారు. ఇక్కడ ఉండి ఆ నెగిటివ్ ఎనర్జీస్ లేకపోతే అనవసరమైన ఆలోచనలు అన్ని పోవాలి అని మీరు ట్యాప్ చేసుకుంటే ఆ యొక్క ఎమోషనల్ ఇది కనెక్టివిటీ తగ్గిపోతాయి. మీరు మా వీడియోలు చూడండి, అందులో కొన్ని కళ్యాణ సాధన, విశ్వ కళ్యాణ సాధన అని సిద్ధా ఉంటాయి. అప్పుడు వాళ్ళకు కూడా చేయొచ్చు, మీరు కూడా చేసుకోవచ్చు. మేము ఇప్పుడు వాట్సాప్ గ్రూప్ ఒకటి పెడతాము. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ వాళ్ళు జాయిన్ అయితే వాళ్ళకి మీకు ఒక 15 days వరకు మీరు రోజు ఏం చేయొచ్చు అనేది మా వీడియోలు ఆల్రెడీ ఉన్నవి కొన్ని పెట్టడము, కొన్ని ఏం చేయాలో రిటర్న్ గా పంపిస్తాము. సో అది మీరు రోజు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, ఈ రోజు వాళ్ళకి కూడా నేను నెంబర్ సెండ్ చేశాను మేడం, గ్రూప్ లో జాయిన్ అవ్వమని. అయితే వాళ్ళంతా కూడా అవైలబుల్ లేరు మేడం అన్నమాట. పోలేండి, పర్వాలేదు. మీరు ఊరికే వేరే వాళ్ళ గురించి బెంగ పెట్టుకోకండి. మీరు ముందు మిమ్మల్ని బాగు చేసుకోండి. మీరు బాగా అయితే వాళ్ళు బాగవుతారు. ఓకే, మీ ఎమోషన్ కరెక్ట్ అయితే వాళ్ళు కూడా కరెక్ట్ అవుతారు. నిజంగానే చెప్తున్నా, సరదాగా చెప్పడం లేదు. కొద్దిగా ప్రేమతత్వంతో ఉంటాను మేడం అందరితోని. ఆ బాండింగ్ ఏంటో నాకు ఇబ్బంది అవుతుంది మేడం. నేను ఏం చేయలేకపోతున్నాను కానీ మీరు కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇప్పుడు వాళ్ళకి మీరు హెల్ప్ చేయొచ్చు, హీలింగ్ కూడా చేయొచ్చు. మీరు నేర్చుకుంటే హీలింగ్ కూడా చేయొచ్చు. వాళ్ళకి ఊరికనే ఆలోచించి నెగిటివ్ ఎనర్జీ పంపడమేగా బాధపడితే వాళ్ళకి నెగిటివ్ వెళ్తుంది. యూ కెన్ సెండ్ ఎ పాజిటివ్ ఎనర్జీ. అది ప్రేమ అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళ గురించి నెగిటివ్ అయ్యో 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 అని బాధపడడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది, ప్రేమ ఎనర్జీ వెళ్దాం. పాజిటివ్ ఎనర్జీ వెళ్ళాలంటే మీరు పాజిటివ్ పద్ధతి చేయాలి. కళ్యాణ సాధన అని ఉంటుంది మా వీడియో, అది పెట్టుకుని ఆవిడకి ఎనర్జీ పంపించేట, ఆవిడకో ఆయనకో అలాగా. ఓకే, ఎనీ క్వశ్చన్స్? తర్వాత అదే విధంగా మీరు చేతులు మళ్ళీ చేసుకుని మళ్ళీ నమస్కారం పెట్టుకుని ఇన్హేల్ ఎక్సేల్
ఆ వైట్ లైట్ హార్ట్ దగ్గర హరా సెంటర్లో కూడా వైట్ లైట్ వెళ్ళి మొత్తం బాడీ అంతా నిండిపోతుంది. అండ్ చేతుల్ని ఇప్పుడు ఇలా పెట్టుకుని ఇలా ఇలా పెడతారు. పెట్టి ఫీల్ దట్ దెర్ ఇస్ ఏ బాల్ ఆఫ్ లైట్. చీ బాల్ అంటారు అనమాట, ఎనర్జీ బాల్ అనేది. ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ ఆ దివ్యమైన యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ ఇక్కడ ఇట్ ఈస్ ఫార్మింగ్ ఇంటూ ఏ బాల్ ఆఫ్ లైట్, ఒక ఎనర్జీ బాల్గా మారుతూ ఉంది. మీరు ఇలా అంటుంటే ఆ బాల్ అలా పెద్దగా అవుతూ ఉంటుంది అనమాట. యూ కెన్ ఫీల్ దట్ ఒక చెయ్యి దగ్గరికి రానట్టుగా అవుతూ ఉంటుంది. అలాగా 3 minutes వరకు ఆ ఎనర్జీని అలాగా ఒక బాల్ లాగా చేస్తున్నారు. ఇప్పుడు ఆ బాల్ ఆఫ్ని మీకు ఎమోషనల్ ప్రాబ్లం ఉంటే ఇక్కడ పెట్టుకుంటారు. జస్ట్ పుట్ దట్ బాల్ హియర్, దాన్ని ఇలా లోపలికి తోసేస్తారు. ఇన్హేల్ ఎక్సేల్ చేసినప్పుడు ఆ బాల్ లోపలికి వెళ్ళిపోయి ఆ ఏరియా అంతా హీల్ చేస్తుంది. ఫియర్, యాంగర్, ఎమోషనల్ ట్రామా అన్ని కూడా లోపలికి వెళ్ళి క్లియర్ అయిపోతాయి. 3 minutes ఉంచండి అలాగా. లోపల ఇలా థ్రాబింగ్ లాగా తెలుస్తుంది మీకు. 3 minutes తర్వాత తీసేయచ్చు. లేదు అనుకుంటే ఈ బాల్ తయారు చేసుకున్నాక ఇలా తల మీద ఇలా 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 పెట్టి ఇట్ ఈస్ ఫ్లోయింగ్ ఇంటూ యువర్ బాడీ, హోల్ బాడీలో అలాగ వెళ్తున్నట్టుగా ఒక మెడిటేషన్ లాగా కూడా చేయొచ్చు. లేదంటారు ఆ బాల్ తయారు చేసుకుని ఇప్పుడు సపోజ్ మీకు ఎక్కడో పెయిన్ ఉంది, యూ పుట్ దట్ బాల్ ఆన్ దట్ పార్ట్, అక్కడ పార్ట్ దగ్గర పెట్టి జస్ట్ ట్యాప్ చేయండి. ఒక 3 minutes అలా ట్యాప్ చేయండి. సో ఈ టెక్నిక్, ఈ 3 టెక్నిక్లు మీకు సెల్ఫ్ హీలింగ్లో బాగా పనికొస్తాయి. యూఆర్ ఏబుల్ టు రిసీవ్ ద డివైన్ ఎనర్జీ. దాంతో మీరు హీల్ చేసుకోవడం అనేది 3 రకాలుగా చేయడం నేర్చుకున్నారు. క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కోర్సెస్ నేర్చుకోండి. హోమ్ స్టడీ కోర్సెస్ కూడా పెట్టాము. జగదీష్ ఏమైనా ఉంటే మాట్లాడండి, జగదీష్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎనీ క్వశ్చన్స్? హోమ్ స్టడీ కోర్స్ అంటే ఏంటి మేడం? అంటే నోట్స్ను కొన్ని వీడియోలు పెడతాం మీకు. అవి మీరు చదివిన తర్వాత అట్యూన్మెంట్ ఉంది అనుకుంటే ఒకరోజు క్లాస్లో నేను మీకు ఎనర్జీ ఇచ్చేస్తాను. మీరు ఎలా చేసుకోవాలో ఇంక చేసుకోవచ్చు. ఇది వేరే గ్రూప్ ఉంటుందా మేడం? దానికి గ్రూప్ క్రియేట్ చేస్తారా ఇంకో గ్రూప్ను మీరు? మీరు ఆ హోమ్ స్టడీ కోర్స్కి మీరు మనీ కట్టి మీరు ఆ కోర్స్ తీసుకోవచ్చు అంతే. అలాగే అలాగే అలాగే. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. మాకు ఎంతో అదృష్టం ఫీ ఉంటేనే ఎంత మేము ఉంటుంది మేడం? ఏమ్మా ఫీజు ఎంత ఉంటుంది? అది వాళ్ళని అడగండి అమ్మా, కోర్సు బట్టి ఉంటుంది. ఓకే మేడం. మీరు అందరూ కూడా ముందు సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోలు చూస్తే చాలా హీలింగ్స్ అందులో ఉన్నాయి, అవి చేసుకోవచ్చు. ఫిజికల్ కొన్ని నేర్చుకుంటే కొంచెం ఎక్కువ హైయర్ ఎనర్జీస్తో ఇంకా బాగా చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది చేసుకోవచ్చు మీరు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ వీ కెన్ క్లోజ్ ద సెషన్. జగదీష్ గారు మీరు మాట్లాడండి. వాట్సాప్ గ్రూప్ గురించి కూడా చెప్పండి మేడం. వాట్సాప్ గ్రూప్ అన్నారు కదా, అది మీకు పంపిస్తారమ్మా. వాట్సాప్ గ్రూప్లో మీరు చేరితే గానీ మేము అది ఎప్పుడు మొదలవుతుందో మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. బహుశా 4-5 నేను రోజుల తర్వాత. నేను డీటెయిల్స్ అన్ని వాట్సాప్ గ్రూప్ లో పెడతాను. ఇప్పుడు ఈ మన వాట్సాప్ గ్రూప్ లో ఈ గ్రూప్ లో హోమ్ మీకు స్టడీ వస్తే కోర్సు మీరు సంబంధించి నేను డీటెయిల్స్ చేరారనుకోండి, అన్ని పెడతాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఆ నెంబర్ కాల్ చేయండి, నేను చెప్తాను. చేస్తే మీకు ఏ కోర్స్ కావాలంటే ఆ కోర్సు నోట్స్ వస్తుంది. నోట్స్ చదువుకుని కొన్ని వీడియోలు ఉంటాయి, నా వీడియోలే పాత క్లాసులో చేసినవి. ఆ వీడియోలు అన్ని చూసుకున్నాక మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. అట్యూన్మెంట్ ఇవ్వాలనుకోండి, అట్యూన్మెంట్ ఇస్తా. అంటే పెద్ద గ్రూప్ ఉంటే క్లాస్ చెప్తా, మరి 2-3 క్లాస్ చెప్పలేం కాబట్టి హోమ్ స్టడీ పెట్టాం. సరే మేడం. ఈ క్లాస్ ఇలా ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం.
ఓకే అమ్మా, మాకు మంచిది. ఇలా ఫ్రీ క్లాస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. పర్వాలేదు, చేసుకోండి, బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి మీకు. ఓకే, కానీ ఏంటంటే మన జీవితం మనమే మన చేతుల్లోకి తీసుకోవాలి. మన మీదే మనం టైము మనీ కూడా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మనం ఏవేవో ఖర్చు పెట్టుకుంటాము, కానీ ఏంటంటే ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది, ఎనర్జీ తీసుకున్నప్పుడు మనం తన్మన్ ఏ విధంగా మనం సేవ చేసి కానీ వేరే వాళ్ళకి హీలింగ్ చేసి కానీ, అంటే ఇప్పుడు మీరు హీల్ చేయలేరు అనుకోండి, వేరే వాళ్ళకి చెప్పచ్చు, ఇంకో క్లాస్ ఉన్నప్పుడు నేర్చుకోండి అని చెప్పచ్చు, లేకపోతే ఈ కోర్సులు ఉన్నాయి నేర్చుకోండి దీనివల్ల మంచి జరుగుతుందని చెప్పచ్చు, లేదంటే గోశాల ఉంది, అలా మా గోశాల కూడా ఉంది, ఏమన్నా డొనేట్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం ఏంటంటే సేవ అనేది 3 రకాలు చేస్తాం. సాధన అనేది ఏంటంటే మీకు ఇచ్చిన ఈ ప్రాక్టీస్ని సాధన అంటారు. ఈ సాధనలు మనం ఎక్కువ చేసుకోవాలి. ఈ రెండిటి వల్ల మనం ప్యూరిఫై అవుతాం. ఓకే, మేడం నమస్తే మేడం. నమస్తే. చెప్పండి. మాది ఇక్కడ బర్కత్పురంలో ఇల్లు ఉంది, అది రెంట్కు ఇవాళ ఫ్లాట్ టూలెట్ బోర్డ్ పెట్టి 3-4 months అయింది. అది రెంట్కి వచ్చేటట్లా ఏం చేయాలి మేడం? ఇది ఓన్లీ సెల్ఫ్ హీలింగ్ క్లాస్ కదమ్మా. ఫైనాన్షియల్ అదే ఇందులో కాదు కదా, ఇందులో కాదు. ఉన్నాయి కొన్ని వీడియోలు ఉన్నాయి చూడండి, మీరు చూస్తే కొన్ని స్విచ్ వర్డ్స్ అవి కూడా ఉన్నాయి. ఆ స్విచ్ వర్డ్స్ మీద క్లాస్ చూసినా మీకు ఉంటుంది. మీకు ఏదైనా ఇష్యూ ఏదైనా ఉంటే దురంత దేవ అని చాంటింగ్ చేసుకోండి, అది తొందరగా సాల్వ్ అవ్వాలని. ఓకే, స్విచ్ వర్డ్ చాంటింగ్ చేసుకోండి. ఓకే, దురంత దేవ. ఎన్నిసార్లు చెప్పాలి మేడం? ఇంకా చెయ్యండి అలాగా, ఎన్నిసార్లు ఏముంది, చేస్తూ ఉండండి అంతే. అన్లిమిటెడ్. మేడం నేను గీతాని మేడం. చెప్పమ్మా. అదే నేను హోపోనో క్లాస్లో ఉన్నాను కదా మేడం. ఇప్పుడు రేకిలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. రేకిలో జాయిన్ అయినప్పుడు 3 లెవెల్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ లెవెల్ కంప్లీట్ అయిన తర్వాత 2-3 లెవెల్స్లోకి వెళ్ళాలి. మొత్తం అన్ని ఇందులోనే వస్తాయి మేడం. మళ్ళీ మనీ రేకికి వేరే క్లాస్ ఏమైనా ఉంటుందా మేడం? ఏదమ్మా మనీ రేకి వేరే అమ్మా? మనీ రేకికి వేరే 3 లెవెల్స్ అయిపోయిన తర్వాత రేకి 1, 2, 3లో కూడా సింబల్స్ చేసుకుని నువ్వు మనీ కోసం చేసుకోవచ్చు అందులో కూడా. ఓకే మేడం. కానీ ఏంటంటే మనీ రేఖలో కొన్ని వేరే సింబల్స్ కూడా ఉంటాయి. ఓకే వేరే సింబల్స్ కూడా అట్యూన్మెంట్ నువ్వు ఈ 2, 3లో కూడా కొన్ని చేయడం నేర్పిస్తాము. అంటే ఇది 1 కంప్లీట్ అయిన తర్వాత మనీ రేఖలో మనీ జాయిన్ రేఖి అవ్వమంటారా? చేయాలంటే మినిమం 1-2 అవ్వాలి. 1-2 అయితే మనీ రేఖి చేయొచ్చు, 3 చేయకపోయినా. ఓకే మేడం. నువ్వు ఒకలా చేయొచ్చు. 1-2 అండ్ మనీ రేఖికి నువ్వు అడిగితే అది ఆ కోర్సు పంపించాక నీకు అట్యూన్మెంట్ ఇచ్చేయడం జరిగిపోతుంది, అలా చేసుకోవచ్చు. సరే మేడం. అయితే నేను భాస్కర్ గారితో మాట్లాడతాను. అలాగే. ఓకే మేడం. Okay, ma. Any questions? Otherwise, we can close the session. హోపనోపనో కూడా 2-3 క్లాసెస్ ఉన్నాయి. మీరు అనుకుంటున్న 4 ఫ్రేజెస్ కాకుండా అసలు హోపనోపనో ఏంటో అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. ఇన్నర్ చైల్డ్ మెడిటేషన్ కూడా నేను చెప్పున్నాను. ఫర్గివ్నెస్ మెడిటేషన్ అవన్నీ చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. అవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి, వినండి, ప్రాక్టీస్ చేయండి. యూట్యూబ్లోనే పెట్టుకుని వినండి, మళ్ళీ బయట వినద్దు. ఎందుకంటే దాంట్లో ఎనర్జీ వచ్చేలాగా పెట్టాం. అది పెట్టుకుని మీరు చేస్తూ ఉంటే యూ విల్ గెట్ ఎనర్జీ. ఓకే, క్లోజ్ చేద్దామా? ఇంకేమైనా ఉన్నాయా క్వశ్చన్స్? ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఇంకేం లేవండి. మా హోమ్ స్టడీస్ అది వాట్సాప్ పెడతా అన్నారు కదా, ఒకసారి పెట్టండి. ఆయన పెడతారమ్మా. జగదీష్ గారి నెంబర్ ఉంది మీకు మీ దగ్గర, ఆయన పెడతారు. ఇప్పుడు ఈ గ్రూప్లోనే పెడితే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఎక్కువ మంది ఉంటే నేను ఫిజికల్ క్లాస్ కూడా చెప్తాను. మరి 2-3 ఉంటే చెప్పడం కష్టం. ఇఫ్ దర్ ఇస్ హీలింగ్ అంటే అది ఎలా ఉంటది మా? ఇప్పుడు నేర్పించినట్టుగానే ఉంటది, కానీ అందులో అట్యూన్మెంట్ ఉంటది. ఇప్పుడు వచ్చిన ఎనర్జీ కన్నా ఇంకొంచెం హెవీ ఎనర్జీ వస్తుంది అన్నమాట బాడీలోకి. అలాగా అన్ని ఎనర్జీసే. ఇంకా కొంచెం
అది 2-3 డేస్. అండ్ మీకు హోమ్ స్టడీ అయితే మీరు చదువుకున్నాక జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నేర్పిస్తాము. ఎక్కువ మంది గ్రూప్ ఉంటే 2-3 డేస్ క్లాస్ ఉంటుంది. 1 అవర్ అలా అంతే. అదంతా ఎనర్జీస్ ఇవ్వడంలో, మీకు ఎనర్జీ కనెక్ట్ చేయడంలో ఉంటుందమ్మా. అంతే, కనెక్ట్ చేస్తే ఇంక మీకు వచ్చేస్తూ ఉంటుంది. అది హోల్ బాడీకి ఎలా చేసుకోవాలో, ఏ ఏ పార్ట్లకు చేసుకోవాలో, చక్రాస్కి ఎలా చేసుకోవాలో అవన్నీ అందులో ఉంటాయి, నేర్పిస్తాను. మ్యామ్ ఆ, నేను హోపనోపో క్లాస్ ఒకటి అటెండ్ అయ్యాను వేరే ఇన్స్ట్రక్టర్ దగ్గర. అది ఓకే. అంటే తను బాగా ఇచ్చారు, స్క్రిప్ట్ అయితే బాగా ఇచ్చారు. అవంతా నాకు 2 అవర్స్ పడుతుందని ఓన్లీ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఈ 4 వర్డ్సే నేను చాంటింగ్ చేస్తున్నాను. ఆ ఇంకా స్క్రిప్ట్ అది లేదమ్మా. అదంతా ఏంటంటే ఒరిజినల్ది మార్చేసి రకరకాలుగా ఇంకేదో మిమ్మల్ని కాలక్షేపం చేయాలి కాబట్టి అలా చేస్తున్నారు. దెర్ ఈస్ నో స్క్రిప్ట్ లైక్ దట్. మళ్ళీ నాకు స్క్రిప్ట్ మీ దగ్గర హోపనోపో క్లాస్ అందుతుందా? అందు హోమ్ స్టడీ ఉంది. మేము నిన్ననే అయింది క్లాసు. పెద్ద గ్రూప్ ఉంటే నేను మళ్ళీ ఫిజికల్ క్లాస్ కూడా 5 డేస్ చేస్తాను. 1 అవర్ 1 అవర్ గ్రూప్ ఉంటే చేస్తా. లేదంటే హోమ్ స్టడీ చేసుకుంటే మీకు అవి ఎలా చేయాలో ప్రేయర్స్ ఇస్తాం. అవి అసలు మీరు చేసేది ఏది కాదు, రియల్ ప్రేయర్స్. మీకు మొత్తం డీప్ లెవెల్లో ఏం సిస్టర్స్ వరకు క్లియర్ అవుతారు అందులో. ఆ ప్రేయర్స్ అన్ని మీకు ఇచ్చి అవి మీతో ఎలా చేయాలో చేయించి మళ్ళీ నేను వీక్లీ ఒక క్లాస్ పెడతాను ఈ హోపనోపనో చేసిన వాళ్ళందరికీ. అప్పుడు నేనుండి చేయిస్తాను అనమాట, మీరు క్లియర్ అవుతారు. అది ఓకే. మీరు చేసేది ఆ స్క్రిప్ట్ 2 గంటలు, అంత గంటలు పట్టదు. నువ్వు ఒక అరగంట చేస్తే చాలు రోజుకి. నువ్వు డీపర్ లెవెల్లో ఏం సిస్టర్స్ వరకు, తరతరాల వరకు, నీ పిల్లల వరకు అందరూ కూడా క్లియర్ అవుతారు అందులో. అంత ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు చేసే దాంట్లో ఏదో ఇంకా అలా చేయడమే అంతే. దేన్ని కామెంట్ చేయకూడదు కాబట్టి అది. నేను ఎప్పుడు అందుకోవచ్చు మ్యామ్ ఈ క్లాస్ ని? అది ఆల్రెడీ ఉందమ్మా, మీరు జగదీష్ గారితో మాట్లాడండి. జగదీష్ గారు మీ నెంబర్ ఉంది కదండి జగదీష్ గారు గ్రూప్ లో? ఉంది మేడం, నేను పెడతాను గ్రూప్ లో. ఒకసారి పెట్టండి గ్రూప్ లో. ఓకే అమ్మా. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే. సో అందరూ కూడాను ఎనర్జీని మెయింటైన్ చేసుకోవడం అనేది ప్రతి మనిషికి జీవితంలో అవసరం. మీకు ఏమున్నా, ఏ పదవులున్నా, ఎంత డబ్బులున్నా, ఈ ఎనర్జీ అనేది, డివైన్ ఎనర్జీ అనేది మీకు ఎక్కడి నుంచి రాదు. మీరు యూ హ్యావ్ టు లెర్న్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్. అప్పుడు మాత్రమే మన జీవితం సరిగ్గా ఉంటుంది, హ్యాపీగా ఉండగలుగుతాం. మన జీవితంలో వచ్చే సమస్యల్ని మనమే తీర్చుకోగలం. ఈ ఈ ఈ ప్రక్రియలకు అంత శక్తి ఉంది కాబట్టి మనం ఈ ప్రక్రియలు నేర్చుకుని మన జీవితాన్ని కరెక్ట్గా నడిపించుకుంటూ వెళ్ళచ్చు. ఓకే. ఫైనాన్స్ కావచ్చు, రిలేషన్ కావచ్చు, కెరీర్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఏదైనా సరే మన ఇంట్లో మనం కూర్చుని మనం నేర్చుకుని జస్ట్ మనం ప్రాక్టీస్ చేసి యూ కెన్ సీ ద చేంజ్ దేర్. ఓకే. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. Thank you all for giving me this opportunity to join the class. Thank you, madam. Thank you so much, ma'am. Okay. Thank you, madam. Thank you, ma'am. Okay, thank you. Okay, ma'am.